అందరికీ నమస్తే. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు, గురుదేవులు శ్రీ భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. హైమ మేడం గారు, గురువు గారు పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. రాధాకృష్ణులకు ఆత్మ ప్రణామాలు. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. కృష్ణ భక్తులకు ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ నడిపిస్తున్నటువంటి ఆత్మ బంధువులకు హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ క్లాసును వీక్షిస్తున్నటువంటి జూమ్ సభ్యులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం గత కొద్ది వారాలుగా కృష్ణ పరమాత్మ గుణాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం 64 గుణాల్లో 47వ గుణం సర్వ ఆరాధ్య, 48వ గుణం సర్వ సంపన్న, 49వ గుణం సర్వ సమ్మాన్య, 50వ గుణం పరం నియంత, 51వ గుణం పరివర్తన రహిత్. ఈ గుణాల గురించి, అందులోని జ్ఞానకోరం గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ మనం 47వ గుణం సర్వ ఆరాధ్య, ఈ గుణం గురించి, అందులోని జ్ఞానం గురించి తెలుసుకుందాం. సర్వ ఆరాధ్య అంటే ఆల్ వర్షిపబుల్, అంటే అందరూ పూజించదగిన ఆయన. అందరూ ఆరాధించగలరు. కొంతమందికి లిమిటేషన్ లేదు. అందరూ ఆయన్ని ఆరాధించొచ్చు. ఈ ఆరాధన ఎలాగుంటుంది అంటే పూరీ జగన్నాథ క్షేత్రంలో చాలా గొప్పగా చూపిస్తారు. ఆయనకి 11 నెలలు, సంవత్సరంలో 11 నెలలు ఏమవుతుంది అంటే బ్రాహ్మణులు పూజ చేస్తారు. ఆయన బ్రాహ్మణ ప్రియ. మనకి ఆయన అంటారు వేద ప్రియ, బ్రాహ్మణ ప్రియ అని. బ్రాహ్మణులు వేదాన్ని కొనసాగిస్తుంటారు. ఆళ్ళంటే ఆయనకి చాలా రెస్పెక్ట్. ఆళ్ళంటే చాలా గౌరవం ఆయనకి. అలాగే భక్తులంటే గూడా చాలా ప్రేమ. వాళ్ళలో గూడా భక్తులున్నారు. అన్నమాచార్య వీళ్ళందరూ గూడా బ్రాహ్మణులే. అయితే ఈ 11 నెలలు బ్రాహ్మణులే పూజ చేస్తారు ఆయనకి. ఈ ఒక నెలలో ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. పూరీ జగన్నాథ్ ఉత్సవాలు. ఆ ఉత్సవాల్లో ఆయనకి స్నానం, ఈ అభిషేకాలు, పూజలు ఎక్కువ గదా! ఆయనకి జలుబొచ్చేస్తదంట. అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ ఏం చేస్తారంటే బయటొచ్చేస్తారు. ఆయన్ని లోపల పెట్టేసి కర్టెనేసేస్తారంట. అప్పుడు ఎవరొస్తారంటే గిరిజనులొస్తారక్కడికి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు, సవర జాతికి సంబంధించిన గిరిజనులొస్తారంట. వచ్చి ఇంకన వాళ్ళ శైలిలో పూజ చేస్తారు. ఆయనకి బ్రష్ చేయడం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తికి, మన బిడ్డకో, మన సోదరుడికో ఎవరికైనా జ్వరమొస్తే మనం ఎట్లా ఫీల్ అవుతాం? అలా సేవలు చేస్తారంట వాళ్ళు. ఆయనకి జ్వరం వచ్చింది అని జెప్పి గుడ్డబెట్టి తుడవడం. తర్వాత ఆయనకి జలుబు చేస్తుందని జెప్పి ఆవిరి పట్టడం. ఆ శరీరానికి లేపనాలు పోయడం. ఔషధాలివ్వడం. భోజనం గూడా మనం జ్వరం వచ్చినప్పుడు ఇదిగో తేలికైన ఆహారం ఇవ్వాలి. ఇదైతేనే జీర్ణం అవుతది. ఇలా చెప్పుకుంటాం గదా! ఇలాంటి ఆహారాన్ని ఇస్తారంట. మొత్తం వాళ్ళ చేతుల్లోకెళ్ళిపోతుంది గర్భగుడి. ఆ 15 రోజులు వాళ్ళే సేవ చేస్తారు. ఇంకెవరిని రానీయరు. బ్రాహ్మణులను రానివ్వరు. ఆ జ్వరం తగ్గుతుందంట. ఒకసారి ఒక రాజుగారు ఇదేందిది ఆయన విగ్రహం గదా! ఆ విగ్రహానికి జ్వరం వచ్చేదేంది అని పరీక్షించడానికి పోయారంట. పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుందంట ఆయనకి. చూడండి. అంటే మనం దేన్ని గూడా తీసి పారేయగూడదు. అది భగవంతుడిని నమ్మితే తెలుస్తది. అలా ఆయన ఎన్నో పరీక్షలకు గూడా ఆయన సమాధానం చెప్పుకున్నాడాయన. ఇప్పుడు చూడండి, వాళ్ళకేం తెలుసు కొండ జాతి గిరిజనులకి? ఏమీ తెలీదు. కానీ వాళ్ళ దగ్గర ఆరాధించబడతాడు. అలాగే మనం ఆయన భక్తుల చరిత్ర గాని తీసుకున్నట్టయితే చాలా మంది దళిత వర్గానికి చెందిన వాళ్ళుంటారు. ఉడిపి కృష్ణుడు.
ఒక దళిత వ్యక్తిని లోపలికి రానీయలేదని ఆయన ఎనక నుంచి బాధపడతాడు. కృష్ణ నిన్ను చూడలేకున్నానని. ఆయనుండే వైపు విగ్రహం తిరుగుతుంది. అలాగే జానాబాయి అని ఒక ఉంటుంది. ఆమె తండ్రితో పాటు విఠలుడి ఆరాధనకెళ్తుంది ఆమె. వెళ్ళి అక్కడి నుంచి ఇంక తిరిగి రానంటది. నేను ఆయన్నే సేవించుకుంటానని. ఆమె ఒక దళిత స్త్రీ. ఇంకక్కడి నుంచి రాకపోయేసరికి అక్కడే ఉండిపోయి ఇంక తండ్రి ఏం చేస్తాడు? భక్తురాలని వదిలేసొచ్చేస్తాడు. అక్కడ నామదేవులు వారని భక్తుడు. ఆయన చూసి ఈమెను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న పక్కన ఒక ఇల్లేసి ఉంచుతాడు. చిన్న పూరి గుడిసె. ఆమె వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటూ జీవిస్తుంటదనమాట. జీవిస్తుంటే విఠలుడు ఏం చేస్తాడు, ఆమె కోసం పరితపిస్తుంటాడు. ఒకసారి ఈ నామదేవి ఇంటికి బంధువర్గం అంటే భక్తులందరూ వస్తారు. భక్తులందరూ వస్తే వాళ్ళకన్నీ చేసి పెడుతుంది. మళ్ళా ఆమెకి బాధనమాట. ఇక్కడ పని ఎక్కువైపోయింది. ఇంట్లో కృష్ణుడికి నేనేం పెట్టలేదు అని. అక్కడ పోయి బాధపడుతది. నేనేం పెట్టలేకున్నాను కృష్ణ. నిన్ను నేను పూజించుకోలేకున్నాను అని. పోయి ఇంక అక్కడ మళ్ళా ఈడంతా పని చేసి అక్కడికెళ్ళుంటది. ఈయనకి ప్రత్యక్షంగా కనిపిస్తాడు విఠలుడు నామదేవుల వారికి. కనిపిస్తే ఆయన కొద్దిగా తిని, "ఏమనుకోకు నామదేవా, నేను జనా చేసిన ఫుడ్ తినాలి. జనా నా కోసం ఎదురు చూస్తుంది." అని చెప్పి అక్కడికెళ్ళిపోయి, "జనా నా కోసం ఏం చేసావు? ఆకలిగా ఉంది. పెట్టవా?" అని పెట్టించుకొని తింటాడు ఆమె చేసినవి. అలాగే ఒకసారి ఆమెకి ఎక్కువ పనయిపోయి ఉంటది నామదేవ్ వాళ్ళ ఇంట్లో. బట్టలు ఉతకాల్సొస్తది. అయ్యో! ఇంక బట్టలున్నాయి. అయి ఉతకాలా? ఎప్పుడు భగవంతుడికి పూజ చేసుకోవాలా? అని అనుకుంటుంటే, ఈమె కన్నా ముందే పోయి ఆ కాలువలో బట్టలు ఉతికేస్తాడు. ఒక పెద్దామె రూపంలో పోయి బట్టలు ఉతికేదానికి సహాయం చేస్తాడు. ఎన్నో విధాలుగా ఆమెకి సహాయం చేస్తాడు. కాబట్టి చూడండి, ఇక్కడ భక్తి ప్రధానం. పరమాత్మకి భక్తులు ఎలాగంటే, మన ఇంట్లో బంధువుల్లాగనమాట. ఆయన ఆత్మ బంధువు. అందుకే హరిజనులు అంటారు చూడండి. హరికి ప్రియమైన వాళ్ళు. అలాగే వెంకటేశ్వర స్వామి వాళ్ళు టీటీడీ వాళ్ళేం చేస్తున్నారంటే, దళిత గోవిందం అని జెప్పి చెన్నకేశవ ఆలయాలు కట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ హిస్టరీ తెలుసు. ఆల్వారుల్లో గూడా చాలా మంది గిరిజన తెగకి చెందిన వాళ్ళున్నారు. కాబట్టి ఆయన్ని అందరూ పూజించవచ్చు. ఆయనకి కావాల్సిందేంటి? నిష్కల్మషమైనటువంటి భక్తి. అవ్యాజ్యమైనటువంటి ప్రేమ. ఇవే ఆయనకి కావాలి. మరి బ్రాహ్మణులంటే చాలా గౌరవం ఆయనకి. ఎందుకంటే వేదం, యజ్ఞ యాగాదులు వాళ్ళ ద్వారా కొనసాగించబడతాయి. కాబట్టి ఈయన అందరికీ ఆరాధ్యుడు. అయితే ఈయన్ని ఎలా ఆరాధించుకోవచ్చో మనకి పెద్దలు చెప్పారు. ఎలా చెప్పారు అంటే పంచరసాలతో ఆరాధించుకోవచ్చంట. ఏంటి ఆ పంచరసాలు? ఒకటోది శాంతరసం. నాకు ఈరోజు ఉదయాన్నే ఒక కలొచ్చింది. ఏంటి పొద్దున్నే అంటే కొంచెం కష్టంగుంది నాకు ఈ క్లాస్ చెప్పేదానికి ఇంట్లో మా సార్‌కి కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది. అలా హాస్పిటల్‌కెళ్ళడం అట్లా. ఒక్క పాయింటే రాసుకున్నాను ఇది 5 పాయింట్లలో. 4 పాయింట్లు రాసుకోవాలి. ఎలా అవుతుంది ఈరోజు అని అనుకుంటూ పనుకున్నాను. కల ఎలాగొచ్చింది అంటే కృష్ణుడు ఒక కొలను దగ్గరున్నాడు. అంటే 12, 14 ఏళ్ల వయస్సు మధ్యలో ఉంటుంది. ఉండి ఆయనేం జేస్తున్నాడు, ఆ కొలను నిశ్చలంగుంది. తామరలు, చుట్టూరా పూల చెట్లు చాలా అందంగున్నాయి. ఆ పక్కన ఒక చెట్టు చాలా అందంగుంది. ఈయన నెమలిక పెట్టుకున్నాడు. పైనేం లేదు. కింద దోవతి లాంటిది ఒక పట్టు బట్ట అట్టేసుకున్నాడు చేతుల మీద. ఇటు తిరిగి నీళ్ళని ఇలాగ అంటూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకెవరి కోసం చూస్తాడు? రాధ కోసం చూస్తున్నాడు. నాకు ఈ రాసుకునేటప్పుడు క్లాస్ అర్థమైంది. ఫస్టు శాంతరసం. ఈ శాంతరసంలో జయదేవులది తీసుకున్నా నేను. ఆయనకి జయదేవుని అష్టపదులంటే చాలా ఇష్టం.
ఈ శాంతరసం 5 రకాలని చెప్పాం గదా! ఈ 5 రసాల్లో శాంతరసం మొదటిది. అయితే ఈ ఒకసారి ఏం జేశారు అంటే, ఆయనకి ఏ కోరికలు లేవు. ఈ శాంతరసం అనేది ఏ కోరికలు లేకుండా భగవంతుని గుణాల్ని కీర్తించడం. భగవంతుని గొప్పదనాన్ని కీర్తించడం. అదే శాంతిరసం అన్నమాట. ఈ జయదేవులు ఒకసారి పాటలు పాడుకుంటా ఉంటారాయన్ని. ఏం పాట పాడుతుంటాడు అంటే, "యా రమితే వనమాలిన సఖీ యా రమితే వనమాలిన" అని పాట పాడాడంట. అనుకుంటుంటే ఒక పెద్దాయనొచ్చి కూర్చున్నాడు. కూర్చొని మొత్తం వినేసి, "జయదేవా! నీ పాటల కోసం భగవంతుడు ఎంత ఎదురు చూస్తుంటాడో కదా!" అన్నాడంట. అయ్యయ్యో! అదేందండి అట్టంటారు? నా పాటల కోసం కృష్ణుడు ఎదురు చూస్తాడా? అన్నాడంట. అదేంది అట్లా అంటావు? భగవంతుడు సర్వాంతర్యామి అని నీవే గదా! నీ గీతాల్లో చెప్తుంటావు. మరి భగవంతుడు ఎదురు చూస్తాడా అంటున్నావేంటి? నీ పాటల కోసం చాలా ఎదురు చూస్తుంటాడయ్యా అన్నాడంట. ఈయనకి అర్థం గాల. ఆ ముసలాయన ఎవరు అంటే కృష్ణ పరమాత్మే. ఈ జగన్నాథపురిలో రాజు కృష్ణ భక్తుడు. అయితే ఆయనకి కవితలు పిచ్చి, పాటలు పిచ్చి రాయాలి అని. కానీ సరస్వతి కటాక్షం, భగవంతుడి దయ అందరికీ ఉండదు గదండీ! ఆయనకి రాయాలనే తపనుంటుంది. రాస్తుంటాడు ఏయో ఒకటి. అయి ప్రజలకి పెద్దగా నచ్చవు. అంటే ఆ పాటలో హృద్యత ఉంటే తప్ప నచ్చదు గదా! నచ్చవనమాట. బయట గీతాలు పాడుకుంటుంటారు. భజ గోవిందం అప్పటికే ఉన్నారు గదా! శంకరాచార్యులు వారు. ఇవన్నీ పాడుకుంటుంటారు. ఈయనకి నా పాటలు పాడటం లేదనే బెంగొస్తుందనమాట. అప్పుడు ఈళ్ళేం జేస్తారంటే, భోజనం బెడతారు. భోజనం బెట్టి పాటలినిపిస్తారు. అలా కొద్ది రోజులొస్తారు. కానుకలిచ్చి పాటలినిపిస్తారు రాజుగారివి. అలా కొద్ది రోజులొస్తారు. రాజు కన్నా గూడా చుట్టూరు ఉండేవాళ్ళు ఎక్కువ ఇబ్బందులకు గురి జేస్తారు రాజుని. ఈయనేమో భక్తుడు, మంచి భక్తుడు. కానీ ఆయనకి చెప్పాల్సిన విధంగా చెప్పకుండా, మీరు ఇది గాదండి, మీకు కవిత్వం సరిగా లేదు, పరమాత్మ సేవకే ఎక్కువ ఉపయోగపడండని చెప్తే పోయేది. కానీ ఈళ్ళేం జేస్తారంటే మెప్పు కోసం ఆయన్ని రెచ్చగొడుతుంటారనమాట. ఈ ముసలాయన ఇందాక చెప్పుకున్నాం గదా! పాట పాడినటువంటి ముసలాయన అక్కడికెళ్తాడు. వెళ్ళి ఆ పాట పాడుతుంటాడు. 'యా రమితే వనమాలిని' అని. అంటే దీని అర్థం ఏందంటే కృష్ణుడితో కూడా తిరిగి బృందావనం రాసలీలలో అంతా తిరిగి కృష్ణుడు ఎళ్ళిపోయిన తర్వాత ఆ గోపిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె ఇంక తిరగగలదా? ఆమె కృష్ణుడు లేకుండా ఉండగలదా? అనే భావంతో ఉంటుందది. ఈయన బోయి అది పాడుతుంటాడు ఆ ముసలాయన. ఈ మంత్రులు, భటులు బోయి అదేందది మేము రాజ్యంలో చాటింపు వేయించాము. ఈయన మా రాజుగారి గీతాలు తప్ప ఇంకెవరివి పాడుకోకూడదు. నువ్వెందుకు పాడుతున్నావు అంటే, భలేవాడివే! ఏ పాటలు నచ్చితే పాడుకుంటాము అనంటే, నువ్వేమన్నా జయదేవుడి శిష్యుడివా? అని అడుగుతారు. అప్పుడు ఆ పరమాత్మ ఆ ముసలాయన రూపంలో ఉన్న పరమాత్మ గొప్ప మాట అంటారండి. ఓయమ్మో! నాకంత గొప్ప వరం ఇచ్చారా? జయదేవునికి శిష్యుడిగా ఉండే వరమా? అంతకన్నా భాగ్యమా అంటారు. చూడండి పరమాత్మ గొప్పతనం. ఒక భక్తుడికి ఎంత వశమైపోతాడాయన. అలా అంటారు. ఇలా వాదోపవాదం జరుగుతది. నేను పాడేదేను అంటాడు ఈ ముసలాయన. అటైతే నిన్ను అరెస్ట్ చేస్తాము అంటారు. అరెస్ట్ ఎందుకు చేయడం? నేను జయదేవుడిని పిలిపిస్తా. నీ గీతాలు, ఆయన గీతాలు ఎవరు గొప్పవో తేల్చుకోండి అంటాడు. అప్పుడు ఇదేదో బాగుందని జయదేవుడిని పిలిపిస్తారు. జయదేవుడిని పిలిపిచ్చి ఆ గీతాలు సరే వాదన జరుగుతది. జయదేవులు ఒప్పుకోరు. ఆయన్ని ఒప్పిస్తారు. అప్పుడు ఒక పథకం వేస్తారు. ఏంది అంటే ఈయన గీతాలు ఒక డబ్బాలో, ఆయన గీతాలు ఒక డబ్బాలో పెట్టి సీల్ చేసి జగన్నాథుడి దగ్గర పెట్టేస్తారు. పెట్టేసి మళ్ళా తాళాలు సీల్ చేసి బయటొచ్చేయాలి. ఎవరివి ఉంటే ఆయన వాళ్ళవి గొప్ప గీతాలు. అవే పాడాలక్కడ. ఎవరివి మాయమైపోతే అవి పాడకూడదు అని. అలా అనుకుంటారు. ఒక్క నిమిషం మాస్టర్స్. మామూలుగా రాజు మంత్రుల చేతుల్లోనే గదా ఉంటుంది. ఈ రాజు రాత్రి బెంగ పెట్టుకుంటాడు. నాయుంటాయా? ఉండవా?
నా పరిస్థితేంటి అని. అప్పుడు ఈళ్ళేం జేస్తారంటే, ఈ రాజు బెంగ బెట్టుకుంటున్నాడు. అధికారం మన చేతుల్లోనే ఉంది గదా! ఇంకోటి భగవంతుడికి ధూపదీప నైవేద్యాలన్నీ మనమే పెడుతున్నాం గదా! మనమెందుకు కొంచెం హెల్ప్ చేయగూడదు? మనకు ఆ మాత్రం విశ్వాసంగా ఉంటాడులే దేవుడు అని చెప్పి రాత్రికి రాత్రి తాళాలు తీసి, ఆ పెట్టెల్లో ఉండేటువంటి 2 పెట్టెలున్నాయి గదా! ఆ 2 పెట్టెల్లో ఒక పెట్టెలో ఉన్నటువంటి గీత గోవిందం, జయదేవుని అష్టపదులని తీసేస్తారు. తీసేసి ఈయన బాక్స్‌లోటివి మాత్రం ఉంచేసి, మళ్ళా యథాప్రకారం సీల్ చేసుకొనొచ్చేస్తారు. పొద్దున్నే ప్రార్థనలన్నీ అయిపోతాయి. ఆహ్, అప్పుడు ఓపెన్ చేసి చూస్తే, ఒక డబ్బా ఖాళీ అయిపోయింది. ఎవరిది? జయదేవునిది. అప్పుడింక అందరూ ఆనందపడిపోతారు. జయదేవుడివి లేవు. మా రాజుగారివే అందరికీ ఇష్టము అని జెప్పి, పరమాత్మకి ఇష్టము. కాబట్టి ఇవే పాడాలని సంబరాలు చేసుకుంటారు. సరే ఓపెన్ జేస్తారు. ఓపెన్ జేస్తే అట్ట మాత్రం రాజుగారిది. రాజుగారి గీతాలది. లోపల జయదేవుని అష్టపదులు. ఇంక రాజు ఏడ్చేస్తాడు. ఏంటి పరమాత్మ ఇలాగా అని జెప్పి బాధపడతాడనమాట. బాధపడితే అప్పుడాయన ఓదారుస్తాడు. ఎవరిని? రాజుని. ఎందుకంటే ఆయనకి భక్తులంటే ఇష్టం. భక్తులనెప్పుడు గూడా ఆయన దూరం చేసుకోడు. "నువ్వు బాధపడకు. నువ్వు ఈ జయదేవుని అష్టపదుల్ని ప్రాచుర్యంలోకి తీసుకురా. అలా సేవ చేసుకో ఆయనకి. అప్పుడు నీ స్థితి మారుతుంది" అని చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత ఈయనకి జయదేవునికి ఆయన గీతాలను ప్రింట్ చేయించడం అంటే అట్లా అప్పుడు రాయడం గదా! అలా రాయించడం, అందరికీ పంచడం ఇలా సేవ చేస్తుంటాడనమాట. ఆ తర్వాత ఈయనకి ఆ కవిత్వం అబ్బిందంటండి రాజుగారికి గూడా. ఆయన గూడా మంచి గీతాలు రాసాడంట. చూడండి, మనం ఒక గురువుకి సేవ చేసిన, ఒక భక్తునికి సేవ చేసిన, మనలో ఉండేటువంటి చిన్న చిన్న దోషాలన్నీ పోయి, మనకి పురోగతి లభిస్తుంది. ఇప్పుడు గురువుల చెంత చేరతారు. అంతెందుకు మనమే చూడండి. సపోజ్ నేనే మనం అనేది గాదు. చిన్నదానికి గూడా బాధపడే తత్వం. కొంచెం ఎమోషనలైజ్డ్. ఇలాంటి దాన్ని హైమ మేడం గారు గురువుగా దొరికిన తర్వాత నా లైఫ్ మారిపోయిందని చెప్పాలి. కొంచెం ఇగో ఉండేది. కొంచెం ఏమి ఎక్కువే ఉండేది. అటది పోయింది. అది చిన్న చిన్నంగా పోగొట్టుకుంటున్నాను. పోయిందని గాదు. ఇలా మారిపోతాం. ఎందుకంటే గురు కటాక్షం. అలాగే మనం భక్తులని సేవించుకున్నా, గురువుల్ని సేవించుకున్నా మన స్థితి మారిపోతుంది. అది అబ్బురంగా తయారవుతుందనమాట. ఇక్కడ ఈ గీత గోవిందం ఎప్పుడైతే లోపల పేజీల్లో కనిపించిందో, ఆయనకి చిన్న ఆనందం గాలేదంట. అప్పుడు రాసినటువంటి పాట 'జయ జయ దేవహరే'. దీంట్లో కృష్ణుని లీలల్ని వినిపిస్తూ గీతం అప్పటికప్పుడు పాడారంట. 'జయ జయ దేవహరే' చాలా బావుంటుంది. అలాగా ఈ శాంతరసం అనేదేంటంటే భక్తులు, మహాభక్తులు. వాళ్ళు భగవంతుడి నుంచి ఏమీ ఆశించరు. ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణాలని కీర్తిస్తూ పాడుతుంటారు. ఇంకా వాళ్ళ బాగోగులు ఆయన చూసుకుంటాడు. ఇది శాంతరసంలో మనం భగవంతుడిని సేవించుకునే విధానం. రెండవది దాస్యరసం. అంటే కృష్ణుడే యజమాని. ఆ యజమానికిని సేవకుడిగా మనం భావించుకోవడం. ఆయన యజమాని, నేను సేవకుడిని. ఇది దాస్యరసం అంటారు. అంటే పూర్తిగా దాసోహమైపోవడం. భక్తి యోగంలో ఇదొకటనమాట. ఇది చాలా ముఖ్యమైన మార్గం అంట. భక్తి యోగంలో చాలా మార్గాలుంటాయి. ఈ దాస్య మార్గం అనేది చాలా త్వరితగతిన భగవంతుడిని చేరుకోవచ్చనమాట. దీనికి సులభమైంది ఏంటి అంటే, ఈ దాస్యానికి నిరంతరం ఆయన నామస్మరణ. నారదులు చేస్తుంటారు చూడండి. అలాగే ఎప్పుడు ఆయన నిరంతర నామస్మరణ ఈ దాస్యానికి త్వరగా మనం చేరుకోవచ్చు. ఆయన దాసుడిగా మారొచ్చు. నేను కృష్ణుడికి దాసుడిని అనే నమ్మకం ఉండాలి. అంటే చెప్పుకోవడం గాదు. లోపల నమ్మకం అనేది ఉండాలి. హరినామ స్మరణ చేయాలి. ఈ దాస్యంలో మనం ముఖ్యంగా పోగొట్టుకోవాల్సిందేంటి అంటే అహంకారం. అహంకారాన్ని పోగొట్టుకోవాలి. తర్వాత భగవంతునిపై సంపూర్ణ విశ్వాసాన్ని, ప్రేమని పెంపొందించుకోవాలి. అప్పుడు గాని మనకి ఈ దాస్యరసం వంట పట్టదు. ఇప్పుడు చూడండి, ఇస్కాన్ సిటీలో చూడండి.
ఇలా అంటారు. అంటే హ్యాండ్స్ అప్ అంటది. నేను నీకు సరెండర్‌నెస్. ఇప్పుడు పోలీసులొచ్చినప్పుడు ఇలా అంటాడు దొంగ. హ్యాండ్స్ అప్ అనంగా. నేను సరెండర్. నేను నీకు లొంగిపోతున్నాను. తప్పు చేశాను, లొంగిపోతున్నాను. పారిపోను అని. అలా ఇస్కాన్ వాళ్ళు ఇలాగంటారు. అంటే అదేంటి సరెండర్‌నెస్ అంట. వాళ్ళు చూడండి వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బావుంటుందండి. నేను ఒక మేడం గారిని చూసాను. పోయినసారి కూడా చెప్పాను. హై స్కూలు ఒక హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఆవిడతో మాట్లాడాను. వాళ్ళ జీవన విధానం అద్భుతంగా ఉంటుంది. ఈవెను ఆనియను వెల్లుల్లిపాయి, మసాలాలు, కాఫీ, టీ గూడా తీసుకోరు. సాత్విక ఆహారం. తర్వాత సరెండర్‌నెస్ ఎక్కువ వాళ్ళకి. ఆ భక్తి చేసుకోవడం, వేరే దానికి మళ్ళకుండా ఉండడం, సేవ, భక్తులను సేవించుకోవడం, గురువులను సేవించుకోవడం ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు మనకి దీనికి ఉదాహరణగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే నారదుల వారు. ఇందాకే చెప్పుకున్నాం గదా! ఎప్పుడు హరినామ స్మరణ. అలాగే ఉద్ధవుడు. ఉద్ధవుడు చూడండి ఆయన రేపల్లకెళ్ళమంటే వెళ్ళాడు. వాళ్ళని ఓదార్చమంటే ఓదార్చాడు. చివరి వరకి ఉన్నారు. లాస్ట్‌లో ఆయనకి ధర్మ సూక్ష్మాలు గూడా చెప్పారు. ఆయన చివరి దశలో ఉన్నాడు ఉద్ధవుడు. దాన్ని ఉద్ధవ గీత అని అంటారనమాట. ఆయన చెప్పినట్టు నడుచుకోవడం. ఆయన్ని యజమానిగా చూసుకోవడం. కాబట్టి ఇదొక భక్తి. మనం భగవంతుడిని ఆరాధించడంలో. మూడోది సఖ్యరసం. దీనికి అర్జున్‌ని తీసుకోవచ్చు. సఖుడు ఫ్రెండ్. ఆ ఫ్రెండ్‌గా చూడండి మనకి వంశీ సార్ చెప్తుంటారు. ఇది పోతుంది అని రాసాడంట ఆయన గోడ మీద. ఆయనేదో ఒక చిన్న సెంటెన్స్‌లో జీవన విధానం చెప్పమంటే ఇది పోతుంది అని. అంటే కష్టం వచ్చినా పోతుంది, సుఖం వచ్చినా పోతుంది. అలా ఏది చెప్పినా ఫాలో అయిపోయాడాయన. భగవద్గీత ఇన్నాడు. తర్వాత యుద్ధంలో కృష్ణ పరమాత్మ ఎలా చెప్తే అలాగిన్నాడు. అభిమన్యుడు చనిపోయినప్పుడు ఓదారిస్తే తనంతే. ఆయన ఎటు చెప్తే అట్టే ఉన్నాడు. రాజ్యపాలనలో అన్ని విషయాల్లో ఒకటని, రెండని కాదు. ప్రతి విషయం అర్జునుడి జీవిత చరిత్ర మొత్తం చూసుకోండి. ఆయన ఎమోషన్ అయినప్పుడు బ్యాలెన్స్ కమ్మంటే బ్యాలెన్స్ అయ్యాడు. ఎమోషన్ అవ్వు అంటే అయ్యాడు. ధర్మ మార్గాలు చెప్తే విన్నాడు. ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకున్నారనమాట. ఆ విధంగా ఉండగలాలి. అది సఖ్యరసం. అంటే ఆ సఖ్యరసంలో గూడా ఆయన మనం పరమాత్మని సేవించుకోవచ్చు. అర్జునుడు అలా సేవించుకున్నాడు. భక్తిని ఆ విధంగా నిరూపించుకున్నాడాయన. ఆరాధన సఖ్యరసం. తర్వాత వాత్సల్య రసం. అంటే చిన్న బిడ్డగా భగవంతుడిని ఊహించుకొని ఆయనకి సేవ చేయడం. దీనికో చిన్న స్టోరీ చెప్పుకుందాం. మామూలుగా లడ్డూ గోపాల్ అంటారు. చిన్న కృష్ణుడు ఇట్లా బోలబడి పాకుతున్నట్టు ఒక కృష్ణుడి బొమ్ముంటుంది. ఆయన్ని లడ్డూ గోపాల్ అంటారు. ఒక ఆవిడ బృందావనంలో ఈ లడ్డూ గోపాల్‌ని పూజించుకునేదంట. అంటే పొద్దున్నే నిద్ర లేపడం, ఆయనకి బ్రష్ చేయడం, స్నానం చేయించడం, బట్టలు మార్చడం, ఆయనకి టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం అంటే ప్రసాదాలు పెట్టడం, రాత్రి పనుకునేటప్పుడు పల్లకీ సేవలాగా చేయడం, అవన్నీ చూసుకునేదంట. ఆమెకి వయసయిపోయింది. అప్పుడు పూజా గృహంని కోడలికి అప్పగిచ్చింది. ఇదిగో ఈ లడ్డూ గోపాల్‌ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. ఆ పూజ గది పక్కనే ఒక రూమ్ ఆమెకి. అంటే లేవలేని స్థితి వచ్చిందనమాట. వయసైపోయింది. ఇలా కోడలికి అప్పగిచ్చిన తర్వాత ఆమేం చేసిందంటే, ఒకరోజు ఆ స్నానం చేయించడంలో ఆ లడ్డూ గోపాల అవి బొమ్మ మనకు బొమ్మ కానీ ఆమెకి నిజంగా లడ్డూ గోపాల్ ఆళ్ళ అత్తగారికి. కింద పడిపోయింది. ఆ విగ్రహం. చిన్న విగ్రహం. అమ్మో! అత్తయ్యకి తెలిస్తే ఏమన్నా అనుకుంటదని, ఆమె తీసుకొచ్చి మామూలుగా పెట్టేసి పూజలు చేస్తుంటది. వెంటనే ఆమె "ఏమైంది లడ్డూ గోపాల్‌కి" అంటది. "ఏం లేదు బాగుంది" అంటది. ఎందుకు ఆమె తినడం మానేస్తది. ఈమె ఆహారం ఎత్తుకోపోతే "నాకొద్దు, నా లడ్డూకి ఏమైంది" అంటది. "ఏం కాలేదు" అంటే లేదు లేదు డాక్టర్స్‌ని తీసుకురండి" అంటది. వీళ్ళు డాక్టర్ల దగ్గరికి పోయి "ఇట్లా పిల్లాడికి బాగలేదండి" అనంటే, "ఎవరు? ఎంత వయసు?" అంటే, "వయసు కాదండి చిన్న విగ్రహం, కృష్ణుడి విగ్రహం" అంటే ఆయన నవ్వేవాడు. ఎవరు రాలా. చివరికి ఒకాయన్ని బతిమిలాడుకొని, "అయ్యా నువ్వు రా" అంటే ఏమంటుంది ఈమె, "లడ్డూకి ఏదో జరిగింది. మీరు డాక్టర్‌ని తీసుకొచ్చి చూపించండి. లేతే నేను అన్నం తినను" అంటుందనమాట. సరే ఎట్లో ఒక డాక్టర్‌ని తీసుకొచ్చారు. ఆయన స్టెతస్కోప్ ఏసుకోకుండా విగ్రహం గదా! అని ఆ పెట్టి పక్కనే పెట్టి అటు ఇటు చూసి యాక్షన్ జేసి బాగుంది అన్నాడు. ఆమంటే "అత్తగారు నువ్వు నిజంగా డాక్టరువేనా?" అనిందంట. "అదేందమ్మా అట్టంటావు?" అంటే మరి డాక్టర్‌కి మెడలో స్టెతస్కోప్ అయి ఉండాలి గదా!
పట్టి చూడాలి గదా! నా లడ్డూని చూడకుండానే ఊరికే అట్ట చూసేసి బాగుందంటున్నావే చూడు అనిందంట. ఇంకా ఆయనకి మతిపోయిందంట. సరే ఇంక ఈమె అన్నం తినాలి, బతకదని కొడుకు, కోడలు బతిమలాడేసరికి స్టెతస్కోప్ మెడలో యేసుకొని ఇలా పట్టి చూసాడంటండి. హార్ట్ బీట్ ఇనిపించిందంట. కళ్ళు తిరిగి పడిపోయాడంట డాక్టరు. తర్వాత లేసి అంతా చూస్తే ఒక దగ్గర దెబ్బ తగిలుందంట. అంటే కింద పడింది గదా! స్నానం చేయించేటప్పుడు ఒక నొక్కులాగా పడుంది. అది గాయం కిందనమాట. ఇంకా ఆయన ఆమెకి దండం పెట్టేసాడంట. అప్పుడు మామూలుగానే ఆయనకి మనకు నొప్పి తగిలితే దెబ్బ తగిలినప్పుడు మందులు పూస్తాం గదా! అలా గాయానికి మందులు పూసి సేవ చేసి ఆయనకి ఆ విగ్రహానికి జ్వరం వచ్చినట్టు కాలుతుంది గూడా అంట. అలా సేవలు చేస్తే బిడ్డకి సేవ చేసినట్టు ఆ గాయం నయమైపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈమె నా గోపాల్ బాగున్నాడు అన్నం తినిందంట. అలా ఉంటుంది. అది వాత్సల్య రసం. యశోదామాత గూడా ఆహ్, చూడండి ఎంత అపురూపంగా చూసుకునింది ఆయన్ని. కాబట్టి ఈయన్ని వాత్సల్య రూపంలో గూడా సేవించుకోవచ్చు. తర్వాతది ఐదో రసం మాధుర్య రసం. ఈ మాధుర్య రసానికి అంటే కృష్ణుడిని ప్రియుడిగా లేదా పతిగా, భర్తగా అంటే గోపికలు పరమాత్మలో లీనమైనట్లు ఆ పద్ధతిలో పూజించుకోవడం. దీన్ని మాధుర్య రసం అంటారు. దీనికి మీరాబాయి చరిత్రను తెలుసుకుందాం. మీరాబాయి గొప్ప భక్తురాలు. చిన్నప్పుడే ఒక సాధువు వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు కృష్ణుడి విగ్రహం చూసి నాకు కావాలంటుంది. ఇంకా ఆయన్నే పతిగా ఊహించుకుంటుంది. పెళ్లవుతుంది. ఇష్టం ఉండదు. కానీ చేస్తారామెకి. అయితే భర్త ఏం చేస్తాడు కొద్ది రోజులకి ఇతర మతస్థుల దాడిలో చనిపోతాడు. తండ్రి కూడా చనిపోతాడు. ఇంకెవరు లేరు ఆమెకి. మరిది రాజవుతాడు. అయితే ఈ మరిది అత్త, ఆడపడుచులు వీళ్ళు చాలా హింసిస్తారంట ఆమెని. ఎందుకంటే ఈమె భర్తను ఒప్పించుకొని కృష్ణుడికి పూజ చేసుకుంటుంటది. ఆయన సగం ఒప్పుకొని, సగం ఒప్పుకోక మొత్తానికి ఆహ్, ఎట్లో ఆమెకి కావాల్సినవి సమకూరుస్తుంటాడు పూజకి వాటికి. ఈమె పూజా విధానాన్ని, ఈ గీతాలు పాడుకోవడాన్ని, కవితలు రాసేది, ఆయన మీద భజనలు పాడేది. ఈళ్ళు ఒప్పుకునేవాళ్ళు గాదు. ఈళ్ళు రాజపుట్లనమాట. మా వంశానికి, మా రాజరికానికి కష్టం ఇది. అవమానంగా ఫీలయ్యేవాళ్ళు. ఆమె ఎవరైనా సంతులు అనేవాళ్ళు. అంటే కృష్ణుడిని పూజిస్తూ ఆహ్, పూజించి పాటలు పాడుతూ తిరిగేవాళ్ళని సంతులనేవాళ్ళు. ఆ సంతులొచ్చినప్పుడు ఆమె ఆ గుడికెళ్ళి వాళ్ళతో పాటలు పాడుతూ, వాళ్ళతో చర్చలో పాల్గొంటూ, కృష్ణుడిని సేవిస్తుంటే రాజపుత్ర స్త్రీ బయటికేం తెల్లేదని వీళ్ళు అవమానంగా ఫీలయ్యేవాళ్ళు. తర్వాత ఈమెని చంపేయాలనుకుంటారు. విషం ఇస్తారు. అది కృష్ణుడిచ్చిన ప్రసాదం అని తాగేస్తది. ఏం గాదు. తర్వాత పూలు పంపిస్తారు మాలని. అది కాదు. పాముని పంపిస్తారు. ఆమెను కాటేసి చంపాలని. అది మాలగా అయిపోతది. ఆ పూలల్లో పెట్టి పంపిస్తారు. అది మాలైపోయి ఉంటది. ఒకసారి అయితే ఏకంగా వాళ్ళ మరిది "నువ్వు నీటిలో దూకి చనిపో" అంటాడు. ఆమె దిగేస్తది. కానీ గంగామాత పైకి లేపుతదామె. నీటి మీద తేలుతదామె. ఇంకా అన్ని విధాల్లో ప్రయత్నిస్తారు. ఇంకా ఆమె ఎళ్ళిపోద్ది. బయటొచ్చేస్తది. బృందావనం, ద్వారక ఇలా అంతా తిరుగుతుందంట ఆమె. ద్వారకలో భగవంతునిలో లీనమైపోతుంది. ద్వారకలో ఉన్నప్పుడు చివరి దశలో గూడా వచ్చేయమంటారంట మా గౌరవం పోద్దని. కానీ రాదు. ఆమె అక్కడే పరమాత్మలో లీనమైపోతుంది. ఈమె భజనలు చాలా గొప్పవి. చాలా గొప్పగా ఉంటాయి. చాలా నిగూఢ అర్థాలు. పైకి ఒక రకంగా ఉంటాయి. లోపల గంభీరంగుంటాయి. 'ఎంఎస్ సుబ్బలక్ష్మి' గారు సినిమా తీశారంట 'మీరాబాయిగా'. ఆమె సొంతంగా హిందీలో పాడారంట. చాలా అద్భుతంగుంటుందంట. చాలా ఓల్డ్ పిక్చర్ అది. ఆమె అంత జీవించిందంట ఆ సినిమాలో. చూడాలి అనుకుంటున్నా నేను గూడా. చాలా బాగుంటుందంట. అసలు మామూలుగా గూడా ఆహ్, ఈ వెంకటేశ్వర స్వామి గీతాలు, అన్నమాచార్య కీర్తనలు, భజగోవిందం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే ఎంత గొప్పగా ఉంటాయో ఆ భక్తి రసం చాలా గొప్పగుంటుంది. ఈ 'మీరాబాయి' భజనల్లో 'జీ మైనే రామ్ రతన్ ధన్ పాయో' అనేది చాలా ప్రాచుర్యం పొందింది. తర్వాత 'మేరేతో గిరిధర గోపాల దోసరో కోయి' ఇది గూడా చాలా బావుంటుంది. 'మీరా భజన'లని కొడితే
మనకి నెట్‌లో వస్తాయి. చాలా అద్భుతంగుంటాయి. మనకి మామూలుగా తెలిసింది అచ్యుతం, కేశవం ఉంది గదా! అచ్యుతం కేశవం రామనారాయణం జానకీ వల్లభం అనేదుంటుంది గదా! దాంట్లో మనకి మీరాదొస్తుంది. చూడండి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం कौन कहते कि भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं అంటే ఎవరు జెప్పారు మీకు భగవానుడు రానని? మీరు మీరాలాగా పిలవలేదు. మీరు మీరాలాగా పిలిస్తే భగవంతుడొస్తాడు అని ఉంటుంది. కాబట్టి ఆర్తిగా పిలవడం. అబా ఆ మీరా భజనలు చాలా ఆర్తిగా ఉంటాయంట. ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మనల్ని మనం మర్చిపోయేంతగా ఉంటాయి. కాబట్టి మాధుర్య రసానికి మనం మీరాబాయిని ఉదాహరణగా తీసుకున్నాం. ఎంతోమందుంటారు. ఆ ఎంతో మందిలో మనం ఆహ్, ఎంతోమందున్నారు. ఆ మాధుర్య రసంలో ఓలలాడిన వాళ్ళు గోపికల్లాగా. తర్వాత 48వ గుణం సర్వసంపన్న. ఈ సర్వసంపన్న అంటే ఆల్యు ఒపిలెంట్ అంటే సర్వసంపన్నుడు. విలాసవంతమైన. ఒపిలెంట్ అంటే స విలాసవంతమైన, వైభవమైన. ఇప్పుడు చూడండి ఆయన బాల్యం ఎంత వైభవం. అసలు బాల్యంలో అపురూపం అండి. మనల్ని మన అల్లరిని భరించే తల్లిదండ్రులు, కుటుంబం దొరకడమే వైభోగం. కొందరిళ్ళల్లో పిల్లలు చిత్రహింసలు పడుతుంటారు. వాళ్ళకి స్వేచ్ఛుండదు. వాళ్ళకి నచ్చిన చదువులుండవు. వాళ్ళ ఆలనా పాలన దాసీలకప్పగిస్తారు. లేదు వీళ్ళు చూడగలిగినా ఎట్లో రకరకాలుగుంటుంది. అసలు బాల్యంలో ఆనందాన్ని అనుభవించడం, స్వేచ్ఛను అనుభవించడం అనేది చాలా గొప్ప వరం. అది పరమాత్మ అనుభవించాడు. యశోదమ్మ ఎంత గొప్పగా చూసుకునిందో, నందులు వారు ఎంత గొప్పగా చూసుకున్నారో, ఆయన పాల కుండలు పగలగొట్టినా, మజ్జిగ కుండలు పగలగొట్టినా, వేరే వాళ్ళ ఇంట్లో వెన్న దొంగలించి అల్లరి చేసినా, వాళ్ళు పళ్ళెత్తి మాట అనలేదు. అంత ఓర్పుగా ఎవరు చూసుకుంటారు? బాల్యం గోపాలుడితో నచ్చిన ఆటలన్నీ ఆడుకున్నారు. ఇప్పుడు పిల్లలకి ఆటలెక్కడివి? ఆ! ఆయన ఆనందంగా తిరిగాడు. ఎన్నో లీలలు చేశాడు. బాల్యం వైభోగం ఆయనది. తర్వాత ఆయన రాణులు చూడండి 16,000 మంది రాణులు. మళ్ళా పట్టమనుషులు 8 మంది పట్టమనుషులు. వీళ్ళందరికి ఒక్కోరికి ఒక్కొక్క పెద్ద భవనం. దాంట్లో అందరికీ పిల్లలు. అందరికీ రాజభోగాలు. అందరినీ సమానంగా చూసేవాడాయన. మళ్ళా రోజుకు కొన్ని వేల మంది ఆవుల్ని దానం చేసేవాడంట. యజ్ఞయాగాదులు చేసేవాడు. అదేనా ఎవరొచ్చినా సరే అన్నం, వాళ్ళకి కావాల్సిన పానీయాలు ఏ లోటు లేకుండా చూసాడాయన. ఆయన సుధర్మ అనేటువంటి ఇంద్రుడిచ్చినటువంటి రాజ్యసభ ఉండేదాయనకి. అది ఎక్కడికి గావాలంటే అక్కడ మొబైల్ అన్నమాట. అది అర్ధరాత్రి అయినా సరే ఆయన ఎవరైనా వచ్చారు అనుకుంటే వాళ్ళకి వాళ్ళ మొర ఆలకిచ్చి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేవాడన్నమాట. అంతా ఆయన. ఇంకా ద్వారకా వైభవం చెప్పుకోవాలా? ఈ ద్వారకాని నిర్మాణం గాని చూసుకుంటే అసలు ఇప్పుడెవరు ఆర్కిటెక్చర్‌లు అలా చేయలేరంట. ఎంత వైభవమో ద్వారకా వైభవం. ఎందుకు అంటే ఇది కుశస్థలి అంట. కుశస్థలి. అంటే మనకి మనువులున్నారు గదా! ఈ మనువుల్లో రైవత మనువు. అంటే రేవతి మాత తండ్రనమాట. ఆ రేవతి అంటే బలరాముడికి వారికిచ్చినటువంటి భార్య. ఈ రైవత మనువు కాలంలో ఈ కుశస్థలి అంట. అంటే దర్భలతో పరిచి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశాడంట ఆయన. అక్కడ ఆయన పెద్ద రాజభవనం. ఆయన రాజ్యం అన్నమాట అది. తర్వాత కాలంలో ఏమైంది? ఈయన అక్కడ రాజ్యాన్ని నిర్మింపజేశాడు. ఎలా నిర్మింపజేశాడు అంటే, కాలయవనుడొచ్చి మధురని వృత్తాకారంలో చుట్టుముడతాడు. కృష్ణుడిని చంపాలని. ఇంకా ప్రజలు అంతమంది అంటే 3,00,00,000 మంది రాక్షసులతో వచ్చి వృత్తాకారంలో చుట్టేసాడంట.
అంటే ఇంక నీ వీళ్ళని నష్టపరచకూడదు. ఇప్పటికే 17 సార్లు జరాసంధుడి యుద్ధంతో అలసిపోయి ఉన్నారు వీళ్ళు అని. అప్పుడేం చేశాడంటే పరమాత్మ బలరాముడిని పిలిచి ప్లాన్ వివరించి, తర్వాత సముద్రుడి దగ్గరికెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని, ఆ కుశస్థలి అనేది కాలగర్భంలో కలిసిపోయి ఉంటది. ఆయన తర్వాత ఏడో మనువు వాళ్ళందరూ వచ్చారు గదా! ఆరో మనువు వీళ్ళందరూ వచ్చారు గదా! కాబట్టి చాలా కాలం గడిచిపోయింది. అక్కడ కొంత ప్రాంతం ఇమ్మన్నాడంట. సరేను అంటే అక్కడ ఈయన్ని పిలిపిచ్చాడు విశ్వకర్మని. పిలిపిచ్చి రాజ్యాన్ని నిర్మించమన్నాడంట. ఆ నిర్మించేటప్పుడు రైవతు మనువు రాజ్యం అవశేషాలుంటాయి గదా! ఆహ్, ఆ గుళ్ళు గాని ఏవైనా వాటినేం చెయ్యొద్దన్నాడంట. అదండి మనం పరమాత్మ నుంచి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు చూడండి ఒక రాజ్యాన్ని ఒకరు ఆక్రమించుకోంగానే ధ్వంసం జేసేస్తారు. అక్కడుండేటువంటి పురాతనదంతా ధ్వంసం జేసి, ఇదిగో మా చరిత్ర ఇది నిలుపుకోవాలని చూస్తాం. ఎన్ని చూస్తారు? ఎన్ని చూడలేదు మనం చరిత్రలో. అలాగే రాజులు గూడా ఇప్పుడుండే రాజులు గూడా ఏం జేస్తారు? రాజ్యంలోకి అధికారంలోకొచ్చిన వాళ్ళు పాత వాళ్ళవన్నీ తీసేయాలని చూస్తారు. ఎవరో పాత వాళ్ళని గూడా కంటిన్యూ జేయాలని చూసేది. కానీ పరమాత్మ ఆ రాజవైభవాన్ని అంటే అక్కడుండేటువంటి అవశేషాలను ఏమి చెక్కు చెదర్చకుండా రాజ్యాన్ని నిర్మించమన్నాడంట. అలా నిర్మించాడు విశ్వకర్మ. రాత్రికి రాత్రికి నిర్మించేస్తే అప్పుడు వీళ్ళందరికీ చెప్పి, "ఈ ప్రాంతం మీకు సురక్షితం గాదు. మీరు కళ్ళు మూసుకోండి. నేను తీసుకెళ్తాను" అన్నాడంట. కళ్ళు మూసుకున్నాడు, తీసుకెళ్ళాడు, అక్కడ వదిలేసాడు. ఎలా ఉందంటే ద్వారక 4 రథాలు ఒకేసారి వెళ్ళొచ్చు. అంటే 8 లైన్స్ అనుకోండి. 8 లైన్స్ రోడ్డు. జంక్షన్స్, పెద్ద పెద్ద యజ్ఞశాలలు. ఆ యజ్ఞశాలలకు తర్వాత ఆహ్, ఈ పెద్ద పెద్ద ముంగిళ్ళు, తర్వాత పెద్ద పెద్ద అరుగులు, రాజప్రసాదాలు, ఇంక తర్వాత యాత్రికులకు అది సందర్శించడానికి వచ్చిన వాళ్ళకి వసతి గృహాలు. వాళ్ళు వండుకొని తింటామంటే వాళ్ళకి పాత్రలు, వంట జేసి పెట్టేవాళ్ళు, అసలు రసాలు, పండ్ల రసాలు, గోశాలలు, గోవులకి కావాల్సినటువంటి దానా, వీళ్ళకి ధాన్యాగారాలు, తర్వాత ఇల్లులుండేవంట 64, 84 అంతస్తులంట. ఒక్కొక్క అంతస్తు నుంచి ఇంకొక అంతస్తుకి యెళ్ళేదానికి బ్రిడ్జెస్ అంట. అంతస్తు నుంచి నడవలేరు కదా! పైకెళ్ళేదానికి లిఫ్ట్ సిస్టమ్ ఉండిందంట అప్పుడు. పెద్ద తాళ్ళతో వెళ్ళేవంట. ఆ లిఫ్ట్‌లో యెళ్ళేటప్పుడు మళ్ళా విసనకర్రలు గాలి ఆడేదానికి. ఆ పైన మనం ఇప్పుడు రూఫ్‌కి పిల్లలకి నచ్చినట్టు లైటింగ్స్ పెట్టుకుంటాం గదా! నవరత్నాలతో లైటింగ్స్ అంట. పగలప్పుడు కొన్ని. తెర తీస్తే కొన్ని లైట్లు ఎలుగుతాయి. తెర మూస్తే చిన్న లైట్లు ఎలుగుతాయి. నవరత్నాల కాంతులతో అంట. ఇంకా ఆడవాళ్ళకి మేకప్ కిట్స్, ఆ బాక్సెసు అసలు ఒకటి ఉంది, ఒకటి లేదు అన్నట్టున్నాయంట. ఏం కృష్ణుడురా నాయనా! మనం ఎంత వైభోగం మనది. రాత్రికి రాత్రి ఇలాంటి నగరాన్ని నిర్మించాడని మురిసిపోయారంట. తర్వాత సముద్రంలో కట్టారు గదా! దాన్ని. ఈ భూభాగం నుంచి ఈ నగరానికెళ్ళాలంటే ఒక పెద్ద వంతెన. అదెలాగా అంటే రాత్రి ఎత్తేస్తారంట శత్రువులు రాకుండా. పగలు మాత్రం జనాలు తిరిగేదానికి బ్రిడ్జ్ ఉంటదంట. అలాంటి వంతెన. అంత గొప్పగా చేశారంట. చేసి అందరి ఇళ్ళలోకి ఒకేసారెళ్లి, అందరిని ఆశీర్వదించి, "మీకన్ని వసతులున్నాయా?" అని జెప్పి, మళ్ళా తిరిగి వచ్చేసాడు. వచ్చేసి కాలయవనుడికి ఎదురుగా బోయి పరిగెత్తి ముచ్చుకుందుడుండే గుహలోకెళ్ళిపోతాడు. ఆ స్టోరీ మనం తెలుసుకున్నాం మన క్లాస్‌లో. కానీ ఒకడు మాత్రం ఆయన మీద అనుమానంతో ఇలా చూస్తున్నాడంట. వాడు రాలేకపోయాడంట. వాడెప్పుడొచ్చాడంటే జరాసంధుడితో యుద్ధంకి వచ్చి ఏమన్నా పారిపోతారు గదా! కృష్ణుడు, బలరాముడు. అప్పుడు వాళ్ళతో పాటు ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడంట ద్వారకాకి. అప్పుడు అతనికి ఇల్లు లేదంట. ఆయనతో వచ్చిన వాళ్ళకే ఉన్నాయన్నమాట. అంటే నమ్మకం ఉండాలి ఆయన మీద. అంటే ద్వారకా వైభవం అనేది అసలు ఇప్పటికి, ఎప్పటికి ఉండవంట అవి. చూడండి అంత వైభోగాన్నిచ్చాడా, వాళ్ళకి అహంకారం వస్తే మళ్ళా వదిలేసాడు. నా వాళ్ళని పూసుకోవాలాయన. వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. వాళ్ళకి అహంకారం పెరిగినప్పుడు వదిలేసాడు. తర్వాత 49వ గుణానికెళ్ళిపోదాం. సర్వ సమ్మాన్య అంటే ఆల్ హానరబుల్ గౌరవనీయమైన ఆయన గౌరవింపదగినవాడు.
ఎవరైనా ఆయన్ని గౌరవించాల్సిందే. బ్రజవాసులు చూడండి, ఆయన ఎట్ట చెప్తే అట్టింటారు. బృందావనం వెళ్ళిపోదాం అంటే ఎళ్ళిపోయారు. గోవర్ధన పూజకి చేస్తాం, ఇంద్రుడికొద్దు అంటే గోవర్ధనగిరికే చేశారు. నేను మధురకెళ్ళిపోతున్నాను అంటే గమ్ముగైపోయారు ఏడ్చుకుంటా ఆయన. ఉద్ధవుడిని పంపిస్తే ఓకే. వాళ్ళు చెప్పిన మాటలిని మా కృష్ణుడు బాగుంటే చాలు అనుకున్నారు. ఆయన ఎట్ట చెప్తే అట్ట ఇన్నారండి బ్రజవాసులు. అదే సన్మానం. గౌరవం అంటే వాళ్ళు చెప్పిన మాట ఇనడమే గౌరవం. మనం మన గురువులకిచ్చే గౌరవం ఏంటి? వాళ్ళు చెప్పిన బాటలో నడవడమే మనం వాళ్ళని గౌరవించుకున్నట్టనమాట. ఇక్కడ ఆహ్, ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు అగ్ర పూజ అని చేస్తారు. ఎవరైతే గొప్పవాళ్ళో వాళ్ళకి పూజ చేస్తారు. దానికి భీష్ముడు ఏం చెప్తాడంటే, కృష్ణ పరమాత్మకి అగ్ర పూజ చేద్దాము అంటారు. అంటే ఈ శిశుపాలుడు ఓ అని రెచ్చిపోతాడు. రెచ్చిపోయి తిట్టడం మొదలుపెడతాడు. పరమాత్మకుండే గుణాలనన్నిటిని అతను కించపరుస్తూ, తనకు అనుకూలంగా చేసుకుంటూ, లొసుగులెతుక్కుంటూ మాట్లాడతాడనమాట. అప్పుడు సహదేవుడు చెప్తాడు. సహదేవుడు చాలా జ్ఞానవంతుడు. భీష్ములు భీష్మ పితామహ చెప్పింది రైటు. ఆయన చెప్పినట్టే ఆయనకి సన్మానం చేయాల్సిందే. నువ్వంటున్నావు గదా! ఆహ్, ఎవరికంటే గొప్పవాడు ఈయన, ఈయనేం చేశాడు అని. బ్రహ్మున్నాడు గదా! అంటున్నావు గదా! మరి బ్రహ్మను సృష్టించిందెవరు? నారాయణుడి నాభిలో నుంచి వచ్చాడు బ్రహ్మ. కాబట్టి ఆయనకి తండ్రి. కాబట్టి ఈయనే గొప్ప. ఈయన నారాయణ స్వరూపం. ఈయన భగవంతుడు అని చెప్తాడు సహదేవుడు. అలాగే తండ్రి ఉండగా కొడుక్కి అగ్రపూజ చేస్తున్నాడు. అంటే వసుదేవుడు ఉండంగా నువ్వు కొడుక్కి ఎట్లా అగ్రపూజ చేస్తావని ప్రశ్నిస్తాడు భీష్ముల వారిని శిశుపాలుడు. అప్పుడేం చెప్తాడంటే ఆయన అందరికీ తండ్రి. లోకోద్ధరణ కోసం ఒక కొడుకుగా పుట్టాడు. కాబట్టి ఆయనకి వర్తించదిది అంటాడు. ఆయనకేం తెలుసు అన్నావు గదా! ఆయనకి వేదాలు తెలుసు. వేదాలను రక్షిస్తాడు. ఇంకేం గావాలి? ఇంకేం తెలియాలి అంటాడు. తర్వాత ఆయన సమస్త లోకాలకి ప్రారంభం ముందున్నవాడు. అంటే ఆయన సనాతనుడు. కానీ ఎవ్వరికీ దొరకని అంతు చిక్కనటువంటి ఈ పరమాత్మ భక్తికి లొంగిపోతాడు. భక్తికి దొరుకుతాడు. మాకు మా పుణ్యం కొద్దీ మమ్మల్ని కరుణించాడు. మేము సేవ చేసుకుంటాం. నీకేంటి అభ్యంతరం అని సహదేవుడు గట్టిగా వాదిస్తాడనమాట. మేము పూజ చేసుకుంటాం. నీవేమి ఇక చెల్లవు అని చెప్తాడనమాట. అసలు ఎప్పుడు గూడా మిగతా వాళ్ళు ఫీల్ అవ్వరా అంటాడు. ఋషులు ఫీల్ అవ్వరా అంటే, ఋషులు ఫీల్ అవ్వరు. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన జగదాచార్యుడు. జగద్గురువు. జగద్గురువుని పూజించుకోక ఇంకెవరిని పూజించుకోవాలి? అసలు గురువులు ప్రవచనం చెప్పేటప్పుడు మధ్యలో లేసేటట్టు మనం ప్రవర్తించకూడదంట అండి. అసలు గురువులు ప్రవచనం చెప్తుంటే పోయి విష్ చేయడం, నన్ను చూడలేదనడం అలాంటివి చేయకూడదంట. ఆయన ప్రవచనం చెప్తున్నాడు. ఒక భక్తిలో ఉన్నాడు. ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ పాదాలను చూసుకొని దర్శించుకొని గమ్మున కూర్చోవాలి. ఆయన్ని విసిగించకూడదనమాట. అలాగే గురువు ఎదురైనప్పుడు మీరు బాగున్నారా అనకూడదంట. నమస్కరించుకొని పక్కకొచ్చేయాలి. ఆయన పిలిస్తే తప్ప పోగూడదు. నన్ను చూడలేదు, నన్ను పలకరించలేదు, నేను డొనేషన్ ఇచ్చాను, నా వైపు చూడలేదు. ఇలా డిస్టర్బ్ చేయగూడదు ఆయన్ని. ఆయనయి పిలిస్తే మనం పోవాలి, మాట్లాడాలి. లేపోతే ఒక నమస్కారం తల వంచి పెట్టేసి మన సీట్‌లో మనం కూర్చోవాలి. గురువు మాట్లాడేటప్పుడు అస్సలు పోయి దగ్గరికి పోయి నమస్కారం చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయగూడదంట. అన్ని నియమాలుంటాయి గురువుని సేవించుకోవడంలో. కాబట్టి ఈయన జగద్గురువు. ఆ జగద్గురువుని పూజించేటప్పుడు ఈయనకెందుకు బాధ? ఆయన జగద్గురువు అని సహదేవుడికి తెలుసు, భీష్ముల వారికి తెలుసు, ధర్మరాజులకి తెలుసు. అందుకనే ఆయన్ని సేవించుకున్నారనమాట. ఈయన ఎంత గౌరవింపదగినవాడో ఒక ఆహ్, లలిత గీతం అంటారండి. ఇది రేడియోలో వచ్చేది నేను చిన్నప్పుడు. దీన్ని జగన్నాథాచార్యులు పాడారు. రచనొచ్చి 'పిబి శ్రీనివాసరావు' గారు. కృష్ణ భక్తిని అసలు కృష్ణుడంటే ఏందనేది 2 చరణాల్లో చెప్పేసారు ఈళ్ళు చాలా క్లుప్తంగా. పాల వెల్లి నా పిల్లన గ్రోవి నీల గగనమే నా మోవి ప్రేమామృతమే మురళీరవళి
విశ్వశాంతియే స్వరసరళి పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీలగగనమే నా మూవీ జగన్నాటకము నాకు వేడుక క్షణమాత్రమైన లేదు తీరిక జగన్నాటకము నాకు వేడుక క్షణమాత్రమైన లేదు తీరిక భక్త శోధనము నాకు వేడుక భక్తి రూపమే ప్రణయ రాధిక పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీలగగనమే నా మోవి కర్మవీరులకే నా సహకారం ధర్మరక్షణకే నా అవతారం కర్మవీరులకే నా సహకారం ధర్మరక్షణకే నా అవతారం ప్రశ్నార్థకమే భగవద్గీత ప్రత్యుత్తరమే భగవద్గీత సరే అండి. ప్రశ్నార్థకమే విధాత వ్రాత ప్రత్యుత్తరమే భగవద్గీత పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీలగగనమే నా మోవి ప్రేమామృతమే మురళీరవళి విశ్వశాంతియే స్వరసరళి పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీలగగనమే నా మోవి దీంట్లో చాలా అద్భుతంగా ఉంటుందండి కృష్ణతత్వం. పాలవెల్లి అంటే మనం పాలపుంత అంటాం గదా! మిల్కీ వే. అది ఆయన పిల్లని గ్రోవంట. అంటే ఆయన విశ్వరూపం చూడండి. నీల గగనమే నా మోవి. ఆ నీలంగా ఉండే ఆకాశమంతా ఆయన మోవి పెదవులు. ప్రేమామృతమే మురళీరవళి. నేను పాడేటువంటి ఆ మురళీరవళి ఏంటి ప్రేమామృతం. విశ్వశాంతియే స్వరసరళి. దాంట్లో రాగం ఏంటి? ఆ స్వరాలు ఒక ప్రక్రియ ఉంటుంది గదా! దాంట్లో ఏమి అంటే స్వరసరళి ఏంది విశ్వశాంతి. ప్రేమతో విశ్వశాంతిని నెలకొల్పడమే ఆయన పననమాట. జగన్నాటకం నాకు వేడుక. ఈ నాటకాన్ని చేయడమే, ఈ జగత్ అనేటువంటి నాటకాన్ని నడిపించడమే నాకు వేడుక. నాకు క్షణం గూడా తీరిక లేదు. భక్తి శోధనం నాకు వాడుక. అంటే చూడండి ఏం జెప్తున్నాడంటే భక్తిని శోధించడం. ఎవరైతే భక్తికి చేరాల్సింది ఎంత మూర్ఖుడు, నాస్తికుడైనా చివరికి వాళ్ళ భక్తికి వచ్చేంత వరకు శోధిస్తుంటాడు వాళ్ళని. భక్తి రూపమే ప్రణయ రాధిక. ఆ భక్తిని ప్రసాదించేదెవరు? రాధిక. కర్మవీరులకే నా సహకారం. ఇందాక చెప్పాం గదా! సహదేవులు వారు ఈయన గుణాలను పొగుడుతున్నారని. ఆ కర్మవీరులు ధర్మాన్ని సంస్థాపన చేయడానికి వచ్చినటువంటి ఇంద్ర రూపం వాళ్ళు 5 మంది. ఆ 5 మందికి దగ్గర పెట్టుకొని ధర్మ సంస్థాపన చేయడానికి ఎన్నో తిప్పలు పడ్డాడాయన. ధర్మరక్షణకే నా అవతారం. ఆయన అవతారం అంతా ఎప్పుడు ధర్మరక్షణకే. ప్రశ్నార్థకమే విధాత వ్రాత. చాలా మందికి నాకెందుకు ఈ భగవంతుడు ఈ రాత రాసాడని అన్ని ప్రశ్నలే మనకి. కానీ మనం రాసుకొచ్చుకున్నటువంటి రాతకన్నిటికి సమాధానాలు చెప్పేది భగవద్గీత. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈయన జగదాచార్యుడు, జగద్గురువు. ఈయన్ని మించిన గౌరవించదగిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అందరూ గౌరవించదగినటువంటి వ్యక్తి అన్నమాట ఈయన. కాబట్టి మనం గూడా గురువుల్ని భగవంతుడు మనల్ని గురువు రూపంలో కటాక్షిస్తాడు. గురువులు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలండి. వాళ్ళ మనసుని ఎప్పుడూ మనం కష్టపెట్టకూడదు. వాళ్ళు చూపించిన మార్గంలో నడుచుకుంటూ పోవడమే మనం వాళ్ళని గౌరవించడం అన్నమాట. 50వది పరమ నియంత. అంటే ద సుప్రీం కంట్రోలర్. సర్వోన్నత నియంత్రుడు. ఆయన నియంత్రిస్తాడు. కంట్రోల్ చేస్తాడు. ఎంత కంట్రోలింగ్ అంటే సుప్రీం. ఆయన్ని మించిన కంట్రోలరు లేరనమాట. మనం దీనికి ఎగ్జాంపుల్ కృష్ణ బిలం చెప్పుకుంటాం. అంటే మనకి ఈ ఖగోళం శాస్త్రం గురించి చెప్పుకునేటప్పుడు
కృష్ణ బిలం అంటారు. అది ఇప్పటికి ఎవరు కనుక్కోలేకున్నారంట. కృష్ణ బల్లాలు అంటే కృష్ణ అంటే నలుపు. బిలం అంటే ఒక గుంటలాగుంటుంది. దాంట్లోకి ఏది పోయినా లాగేసుకుంటుంది. కొంత పరిధి వరకి దానెమ్మడికి ఏది పోయినా పడిపోతుంది. ఈవెన్ కాంతిని గూడా లాగేసుకుంటుందంట. బ్లాక్ హోల్. వెరీ గుడ్. రైట్. బ్లాక్ హోల్ అంటారు కృష్ణ బిలం. అసలు కాంతిని తీసేసుకొని ఇప్పుడు కాంతి దేని గుండా ప్రయాణిస్తుంది కదా! దాంట్లో నుంచి కాంతెళ్తే రాదంట. ఏదైనా సరే లాగేసుకుంటుంది. దాని గురించి ఎవరు రీసెర్చ్ చేసినా దాని పూర్తి సమాచారం ఎవరు కనుక్కోలేకున్నారు. ఎలా ఏర్పడతాయి అంటే, ఈ భారీ నక్షత్రాల యొక్క వయస్సు అయిపోయినప్పుడు అవేమైపోతాయి అనంటే కృష్ణబిలాలుగా తయారైపోతాయంట. అంటే ఏ పదార్థమైనా, ఏదైనా సరే అది లాగేసుకుంటుందంట. కృష్ణ అంటే ఇంకొక శబ్దం, నలుపు కాకుండా ఇంకొక శబ్దం ఆకర్ష, ఆకర్షించేవాడు. కాబట్టి ఈ కృష్ణ బిలం అనేది ఈయన సృష్టే. ఆయన ప్రపంచాన్ని, లోకాల్ని కలిపేయాలన్నప్పుడు కలిపేస్తాడు. ఇదే కృష్ణ బలం. తర్వాత ఈ మార్కండేయుడు వటపత్ర సాయి గురించి తెలుసుకుంటే, మనకి పరమనియంత అనే దానికి అర్థం తెలుస్తుందనమాట. ఈ కల్పము అంటే ఏంటంటే, సృష్టి, స్థితి, లయల మధ్య ఉండేటువంటి కాలాన్ని కల్పం అంటారు. ఇది ఎంత అంటే 432,00,00,000 సంవత్సరాలు. అంటే మన సంవత్సరాల ప్రకారం. భగవంతుడి లెక్కలు వేరుగుంటాయి. మార్కండేయుడు మాత్రం ఎప్పుడూ ఉంటారు. అయితే ఈ కల్పాలు ముగిసాక మహాప్రళయం వచ్చిందంట. వచ్చినప్పుడు ఆయన నీళ్ళల్లోనే తిరుగుతా ఉన్నాడు చాలా కాలం. తిరుగుతూ ఉంటే ఆయనకి ఒక చెట్టు, మర్రి చెట్టు వేళ్ళు పైకి, చెట్టు కిందకుందంట. ఇదేంది ఇలాగుంది అనుకున్నాడు. కల్పవృక్షం. అయితే కొంతకాలం తిరుగుతూ ఉన్నాడంట అలాగే. ఒకరోజు ఏమైంది అంటే వేళ్ళు కిందకి, ఆకులు, చెట్లు పైకి, కొమ్మలు ఉన్నాయంట. భూమి కొంచెం కనిపించిందంట. ఇదేందిది ఇన్ని రోజులకు భూమి కనిపించిందని అనుకుంటూ ఉంటే, అక్కడి నుంచి ఒక మధుర స్వరం వినిపించిందంట. "భయపడకు నా దగ్గరికి రా" అని. అప్పుడు ఈయనెళ్ళాడు. నడుచుకుంటూ ఆ నీళ్ళల్లోనే వెళ్ళేసరికి, ఆ చెట్టు పైనుంచి ఒక మర్రాకు, లేత మర్రాకు కింద పడిందంట. కింద పడి అది తేలుతుంది. అంటే నీళ్ళ మీద పడలేదు, ఆకాశంలో లేదు. మధ్యన ఎగురుతుందంట. దాంట్లో నలుపు రంగులో ఉండేటువంటి చిన్ని కృష్ణుడు తన బొటన వేలు, కాలి బొటన వేలు నోట్లో పెట్టుకొని నవ్వుతూ కనిపించాడంట. పరమాత్మ అని నమస్కరించుకుంటే, అప్పుడు ఈయన ప్రార్థించాడంట. తండ్రి నన్ను చిరంజీవిగా ఉంచు. కానీ నీ సృష్టి లయల గురించి నాకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం చెప్పవా అంటే, అవునా! నాకు లక్ష్మీదేవికి తప్ప ఈ సృష్టి రహస్యాలని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. నేను నాతో పాటున్న ఆమెకే అర్థమవుతుంది. నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటున్నావా? అంతా తెలుసుకోలేవు అని చెప్పి నా నోరు తెరుస్తాను. నువ్వెళ్ళు అన్నాడంట. నోరు పెద్దదిగా తెరిస్తే అది గుహలాగుందంట. ఈయన లోపలికెళ్ళాడు. కంఠ భాగంలోకి ఎళ్ళంగానే 14 లోకాలున్నాయంట. ఓయమ్మో! అనుకున్నాడు. మళ్ళా వక్షస్థలంకెళ్తే అక్కడ 14 లోకాలున్నాయంట. నాభి దగ్గరికెళ్ళాడు. నాభి దగ్గర ఇంకా అస్సలు ఎన్నున్నాయో కోటాను కోట్లున్నాయంట. మళ్ళా కిందకెళ్ళాడు. అక్కడ ఇంకా 14 లోకాలు. ఇంకా ఆయన వల్ల లేదంట. అసలు నాభి లోకం దగ్గరికెళ్ళేసరికి ఆయనకి తల తిరిగిందంట. ఎందుకంటే అందరూ కనిపిస్తున్నారంట అక్కడ. లక్ష్మీదేవి, బ్రహ్మ అలాంటి వాళ్ళు, సూర్యులు అసలు చెప్పనలివి కాదు. ఆ కాంతిని ఈయన తట్టుకోలేకపోయాడంట. పరమాత్మ నన్ను బయటికి తీసుకొచ్చి, ఈ కాంతిని నేను చూడలేకున్నాను. ఈ లోకాలను నేను చూడలేకున్నానని. అంటే కొంత భాగమే చూసిందాయన. అ ఆ కొంతనే ఆయన తట్టుకోలేక వచ్చేస్తాను అన్నాడంట. దామోదర లీలలో యశోదమ్మ తన పొట్టకి తాడు కట్టేసినప్పుడు పద్యం చెప్తారు పోతన గారు. జగజ్జాలములున్న పొట్ట దాన్ని కట్టతరమా అని. ఆ జగజ్జాలాలున్నటువంటి పొట్టది. అన్ని సముద్రాలు మొత్తం అక్కడే ఉంటాయి. లోకాలంతా ఆయన నుంచే ఉంటాయి. అప్పుడు బయటకొచ్చిన తర్వాత అన్నాడంట, తండ్రి మళ్ళా బయటికి రాంగానే ఈయన చిన్న పిల్లోడిలాగే బొటనవేలు నోట్లో పెట్టుకొని నవ్వుతున్నాడంట. నీలోనే ఉన్నాయి. లయం జేసుకోవాలంటే నీవే. మళ్ళా సృష్టించాలన్నా గాని నీవే. ఇప్పుడు నాకర్థమైందయ్యా అని దండం బెట్టుకున్నాడంట. కాబట్టి ఇక్కడ మనం అర్థం జేసుకోవాల్సిందేంది ఆయన సుప్రీం కంట్రోలర్. లయం జేయాలంటే ఆయనే.
సృష్టించాలన్నా ఆయనే. మొన్న కరోనాని సృష్టించింది గూడా ఆయనే. ఎందుకంటే ఆయన దగ్గర ఒక మాయాశక్తి ఉంటుంది. యోగమాయ. ఆమె ఇలాంటి వాటికన్నిటికి ఆయన చెప్పినట్టు చేస్తుందనమాట. కరోనాలో చూడండి యుద్ధం ప్రకటించాలి. ఇయన్నీ గూడా ఆయన సృష్టిలో భాగాలనమాట. కాబట్టి ఆయన సుప్రీం కంట్రోలర్. ఇంత గొప్ప కంట్రోలరు ఆయనకు కావాల్సిందేందో తెలుసా? పశ్చాత్తాపం. ఎంత దుర్మార్గుడైనా సరే, ఇదిగో నేను తప్పు చేశాను పరమాత్మ అని ఆ పశ్చాత్తాపం చెందితే ఆయన కరిగిపోతాడు. భాగవతం కథల్లో అంతా గూడా భాగవతం వింటే పుణ్యాత్ములైపోయారు. భాగవతం అంటే పాపాలు పోతాయి అనంటే, ఆ కథని బాగా అర్థం చేసుకుంటే, వాళ్ళు కన్నీళ్లొచ్చేటట్టు ఏడస్తారు. ఎంత దుర్మార్గుడైనా. ఏడ్చిన తర్వాత ఏం జేస్తారు, ఇంక పరమాత్మకి గావాల్సిందేంది మార్పు రావడమే. ఇంకా ఆయన క్షేత్రానికెళ్తారు నెక్స్ట్. గురువుల దగ్గర ఏడస్తారు. గురువు క్షేత్రానికి తీసుకెళ్తాడు. అక్కడ భగవంతుడి గురించి చెప్తాడు. వాళ్ళకి వైకుంఠమో ఎక్కడికో వాళ్ళ ఇష్టం వచ్చిన లోకానికెళ్ళిపోతారు. బయట వాళ్ళకేమవుతుంది, అంత తాగుబోతు, అంత తిరుగుబోతు. గోకర్ణోపాఖ్యానంలో అయితే ఆ గో అసలు ఎంత ఘోరంగుంటుందో. గోకర్ణుడి సోదరుడు చాలా ఘోరమైన తప్పులు చేస్తాడు. అలాంటి వాడు ఎళ్ళిపోతాడు. పరమాత్మలాగా మారిపోయే లక్షణాలతో. ఎలా అంటే, ఆ పశ్చాత్తాపం ఒక పిశాచ రూపం తీసుకున్నప్పుడు అతను హృదయ విదారకంగా ఏడుస్తాడు. ఆ భాగవతం విన్నప్పుడు ఆ పాపాలన్నీ పోయి ఎళ్ళిపోతాడనమాట. కాబట్టి భగవంతుడికి కావాల్సింది పశ్చాత్తాపం అండి. నాకు ఈ ఈ కథలు వింటున్నప్పుడు ఆహ్, అసలు కన్నీళ్ళొచ్చాయి వంశీ సార్‌ని తలుచుకొని. ఎంత గొప్పగా అంత పెద్ద సబ్జెక్ట్‌ని మనకు అర్థమయ్యే రీతిలో మనం ఎన్ని చేసుకోగలుగుతున్నాం. ఎన్ని జన్మలు చూసుకొని, ఎన్ని క్లియర్ చేసుకోగలుగుతున్నాం. అంత గొప్ప సబ్జెక్ట్‌ని భాగవతంలో ఉండేటువంటి ఆ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనేటువంటి సబ్జెక్ట్‌ని మనకి సారిచ్చారు. భాగవతం మొత్తం ఈ సబ్జెక్టే ఉంటుంది. పరమాత్మకు గావాల్సింది పశ్చాత్తాపం. మనం అనుకుంటాం పరమనియంత, ఈయన కంట్రోలరు, సుప్రీం కంట్రోలర్ సృష్టిస్తాడు, లయం చేస్తాడనుకుంటాం గదా! ఆయనకి పశ్చాత్తాపం ఉంటే చాలు. ఈ సృష్టి లయలతో పని లేకుండా మనకి భగవద్ధామాన్ని ఇస్తాడనమాట. ఈ ఈ చెట్టు ఏమైంది అంటే, అది పూరీలో ఉందంటండి. చెప్తాడు ఆయన. ఇది పూరీలో ఉంటుంది. ఈ భూభాగం అని. ఇప్పటికి గూడా జగన్నాథ పూరీకెళ్ళినప్పుడు మనకు ఆ చెట్టు ఉంటుందంట. అంటే మార్కండేయుడు చూసినటువంటి ఆ మర్రి చెట్టు ఇప్పటికీ ఉందంట అక్కడ. అక్కడే మార్కండేయుడు ఒక శివలింగాన్ని గూడా ప్రతిష్ఠించాడంట. అప్పుడు పరమాత్మ నీలమణి ఆహ్, విగ్రహం అంట. మణి అంటారు కదా! నీలమణి, నీలం అంటాం గదా! ఆ నీలమణితో ఉన్నారంట. తర్వాత ఆయన అది అక్కడ కలియుగ మానవులు ఉంటే దాన్ని విపరీతంగా ఉంటుంది. ఏ బుద్ధులు దుర్బుద్ధులు పుడతాయో అని మాయమైపోయి, తర్వాత కర్ర దొంగలతో ఇప్పుడుండేటువంటి మూర్తులు ఉన్నారనమాట. కాబట్టి అప్పుడు కనిపించినటువంటి మర్రి చెట్టు ఇప్పటికీ జగన్నాథపురిలో ఉంది. అంటే జగన్నాథపురి ఏ ప్రళయంలో కూడా పోదు. అది అలాగే ఉంటుంది. పరివర్తన రహిత్ 51 చేంజ్‌లెస్ మార్పు లేని. త్రిగుణాలు లేని నిర్గుణ పరబ్రహ్మ ఆయన. ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపం. ఆయన మానవ రూపం ఎందుకు ఎత్తవలసింది? మాస్టర్స్ నాకు ఈ 5 పాయింట్లలో 4కి సబ్జెక్ట్ దొరికింది గానీ, ఈ దానికి ఈరోజు దొరికింది. అసలు రాత్రైతే ఏడ్చాను. అమ్మ రాధామాత నాకు ఈ పాయింట్‌కి సబ్జెక్ట్ ఇవ్వు అని. నాలో ఏ లోపాలున్నాయో తెలీదు. ఎంత ఎతికినా మళ్ళీ తెలుసు ఇది. కానీ ఎందుకో నేను దాన్ని పట్టుకోలేకపోయాను. రాత్రి చాలా సేపు బాధపడ్డాను. ఇంకొకటేంటంటే, ఈ వారంలో నేను ముగ్గురికి కర్మ విభాగం చేయించాల్సొచ్చింది. దీనికి ముందు వంశీ సారు ఒక హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి. నేపాల్ అలా ఉంటారు గదా! ఆ ముఖ కవళికలు ఉండే వ్యక్తులు నా కల్లో మా స్కూల్ నుంచి బయటొస్తున్నారు. దానికి ముందు పత్రిజీ కనిపిచ్చారు. ఇంత జరిగింది. అంటే ఈ కర్మ విభాగం చేయించితే కానీ నాకు ఈ సబ్జెక్ట్ దొరకలేదు. మధ్యాహ్నం గూడా మా సార్ దగ్గర చేయించాను. ఆ చేయించిన తర్వాత ఈ సబ్జెక్ట్ దొరికింది. పొద్దున చేయించా మా సార్ దగ్గర. అప్పుడు ఈ సబ్జెక్ట్ దొరికింది. 11 గంటల నుంచి రాసుకున్నా. తెలీదంటే తెలుసు. నాకు స్ఫురణకి రాలేదు.
కాబట్టి కర్మవిపాకం సారందించినటువంటి కర్మవిపాకం అనేది చాలా గొప్పది. పరమాత్మకు గూడా చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఆయనకి మార్పే గావాలి. పరివర్తన. ఆ పరివర్తన అనేది మనలో మనుషుల్లో రావాలి కాబట్టి ఆ సబ్జెక్ట్‌కున్నటువంటి గొప్ప ఎనర్జీ లెవెల్స్ ఇవి. నేనది చేస్తే గాని నాకు ఈ సబ్జెక్ట్ దొరకలేదు అంటే, నా ద్వారా కొన్ని చేయించి, నాలో ఉండేటువంటి కొన్ని లోపాలను పోతే గాని ఇది సబ్జెక్ట్ దొరకలేదు. అంత గొప్ప పాయింట్ ఇది. నేను జీవితంలో మర్చిపోలేను ఈ పాయింట్. అన్నీ గొప్పవే. దీనికి భలే నలిగింది నా మనసు గాని, అల్లాడిపోయాను దీనికి సబ్జెక్ట్ దొరక్క. ఇది జైమిని మహర్షి ధర్మపక్షుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ఇది. జైమిని భారతం అంటారు. ధర్మపక్షుల సమాధానాలు అంటారు దీన్ని. ఈయన జైమిని మహర్షికి కొన్ని క్వెషన్స్ ఉండిపోతాయి మహాభారతంలో. ఒక 5 క్వెషన్‌లేస్తారు. 5 క్వెషన్ అంటే వేదవ్యాసుడిని అడుగుతారు. తర్వాత ఆయన మార్కండేయుడి దగ్గరికి పంపిస్తాడు. మార్కండేయుడు నేను గాదు ధర్మపక్షులున్నారు అక్కడికెళ్ళమంటాడు. పూరికెళ్ళి అడుగుతాడు. అడిగితే ఇక్కడికి పంపిస్తారనమాట. ఈ ధర్మపక్షుల దగ్గరకొచ్చి అడుగుతారు. వింధ్య పర్వతం దగ్గర ఉంటారీళ్ళు. ఈ 5 క్వెషన్స్‌లో ఫస్ట్ 2 క్వెషన్స్ ఇయి. ఈ పాయింట్‌కి ఆన్సర్ వస్తది. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే సర్వవ్యాప్తి అయినటువంటి పరమాత్మ భూలోకంలో కృష్ణుడిగా ఎందుకు అవతరించాడు? రెండవది వ్యూహ చతుష్టయం అంటే ఏంటి? ఈ రెండిటికి ఈ పాయింట్‌కి ఆన్సర్ వచ్చింది నాకు. ఈయన మార్కండేయులు సూచనల ప్రకారం అక్కడికెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఏమని చెప్తారు అంటే, ఆయన అనుగ్రహం ఉంటేనే పాండిత్యం అందుతుంది. వాళ్ళు చెప్పినవండి. అనంతుడు పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఆయన అనుగ్రహం ఉంటేనే పాండిత్యం ఉంటుంది. అంటే మనకి గర్వం ఉండకూడదు. ఆయన సకల దేవతలకు అధిష్టాన దేవత. అంతటా వ్యాపించి ఉండేవాడు. ఆయన అధిపతి. సకల లోకాల్ని పాలించే ప్రభ విష్ణువు. మనకు ఇది విష్ణు సహస్రనామంలో గూడా వస్తుంది. విష్ణవే ప్రభ విష్ణవే అని. ఆయన పురుషుడు. ఆయనొక్కడే పురుషుడు. అన్ని జీవులకు జీవాత్మల్ని ప్రసాదించేవాడు. అన్ని లోకాలు ఆయనలో ఉన్నాయి. పరిమితి లేనివాడు. సర్వవ్యాపకమైన వాడు. తక్కిన జీవులు కొంతకాలం ఉంటాయి. ఆయన నిరంతరం ఉంటారు. రూపంతో సంబంధం లేని శాశ్వతుడు. ఆయన శాశ్వితః మార్పు లేనివాడు అని ధర్మపక్షులు చెప్పారు. ఆయన రూపంలో గాని, గుణముల్లో గాని, కర్మల్లో గాని మార్పు ఉండదు. ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటుంది. మనం ఏమనుకుంటాము ఉదయము, మధ్యాహ్నం, రాత్రి అనుకుంటాం. కానీ సూర్యుడు అలాగే ఉంటారు. భూభ్రమణాన్ని బట్టి మనకి పొద్దున, సాయంకాలం, రాత్రి అనేది తెలుస్తుంటుందనమాట అలాగా. తర్వాత పంచభూతాలు శాశ్వతాలే కానీ ప్రళయంలో కలిసిపోతాయి. ఆయన అవ్యయ అంటే వ్యయం లేనివాడు. శీరితే ఇతి శరీరం. శరీరం శిథిలమైపోతుంది. కానీ ఇలాంటి శిథిలావస్థ లేనటువంటి వాడు ఆయన. శ్రేష్ఠుడు, గొప్పవాడు. తర్వాత ఇంకా ఏం గుణాలు చెప్పారు? గరిష్ఠుడు. ఆయన పెద్దగా అవ్వాలనుకుంటే అవుతాడు. లేదు చిన్నగా అవ్వాలనుకుంటే అవుతాడు. ఆయన 4 రూపాల్లో ఉంటాడు. ఒకటవది వాసుదేవుడు. 4 రూపాయలున్నాయి మాస్టర్స్. టైం ఎక్కువవుతుంది. వాసుదేవుడు. ఈరోజు మనం వాసుదేవుడి లక్షణాలు గాబట్టి ఆయనది తెలుసుకున్నాం. ఈ వ్యూహ చతుష్టయం అంటారు. ఆయన 4 నామాల్ని. ఒకటోది వాసుదేవుడు. ఇవి ధర్మపక్షులు చెప్తున్నాయన్నమాట. జైమిని మహర్షికి. ఆయనకి రంగు లేదు. వాసుదేవుడికి రంగు లేదు. పేరు లేదు. గుణం, కర్మ, పేరు లేని ఆయన వాసుదేవ అంటారు. గుణ రూప కర్మలకు ఆయన అతీతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి శక్తి. మహా తేజస్సుతో ఉంటాడు. ఒకేసారి ఆకాశంలో కోటానుకోట్లు సూర్యులు కలిసి ఉదయిస్తే ఎలాగుంటుందో అలా ఉంటాడు. ఎక్కడికైనా కాంతి వేగంతో వెళ్ళగల తేజస్సు ఆయన. కాంతి వేగంతో ప్రయాణిస్తాడు. ఏ ఆ కాంతిలో తిరుగునాళ్ళు లేవు. యోగులు మాత్రమే చూడగలిగే యోగీశ్వరుడాయన. కళ్ళు మూసుకొని ధ్యానంలో చూస్తారు. యోగులు గూడా ఈ చర్మ చక్షువులతో చూడలేరాయన్ని. కళ్ళు మూసుకొని ధ్యానంలో, హృదయంలో దర్శిస్తారు. వాళ్ళకి ఎలా కనిపిస్తాడు అంటేనంట, నీవార ధాన్యం అనే ఒడ్డు గింజ ఉంటుందంట. ఒడ్డు గింజకి చిన్న ముక్కుంటది కింద.
గమనిస్తే. ఆ ముక్కంత కాంతిలో, ఆ కాంతి మధ్యలో ఉంటాడంట ఆయన. అలా దర్శనమిస్తారంట. అంత పెద్ద సూర్యుడు కోటానుకోట్ల సూర్యకాంతితో ఉన్నాయన యోగులకి ఆ నీవార ధాన్యం ఒడ్డుగింజ చివరి చిన్న ముక్కంత కాంతిలో మధ్యలో కాంతిగా కనిపిస్తాడంట. అలాంటి చిన్నగా కనిపించినటువంటి ఆ పరమాత్మ మొత్తం వ్యాపిస్తారు. ఈయన్ని ఆదిమూర్తి అంటారు. ఆయనే వాసుదేవుడని పేరు. ఈయన అణువులుగా ఉంటాడు. పోల్చదగినవాడు అణువులతో. అట్లాగే మహాకాంతి స్వరూపుడు. అంటే చిన్నగా ఉంటాడు. మహాకాంతిగా ఉంటాడు. ఆయన అంతటా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు. ప్రహ్లాదుడు పిలిచాడుగా, స్తంభంలో రమ్మంటే వచ్చేసాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు. అయితే ఎలా వచ్చాడు వాసుదేవులు అంటే, భూమి ఎంతమంది కోటానుకోట్లనైనా భరిస్తుందంటండి. పాపాత్ముల్ని భరించలేదంట. ఆమె పాపాలు ఎక్కువైపోయి బ్రహ్మను ప్రార్థించిందంట గోరూపంలో. ప్రార్థిస్తే ఆయన దేవతలను, ఆమెను, ఈశ్వరుడిని తీసుకొని వైకుంఠానికి ఎళ్ళాడంట. ఆయనకి చెప్తాం రమ్మా, ఆయన చూసుకునేది పాలకుడాయన అని. అక్కడ కనిపించట్లేదంట ఆయన. ఏందిది ఈయన కనిపించట్లేదు అని కళ్ళు మూసుకుంటే, ఆయన సర్వవ్యాపకుడు గదా! నేను అక్కడి నుంచే ప్రార్థించినా చెప్తాడు గదా! నేను మాయలో పడి ఈడదాకా తీసుకొచ్చానని ధ్యానంలో కూర్చొని, పరమాత్మ ఆయనకి చెప్పినటువంటి మాటల్ని భూమాతకి చెప్పాడంట. ఒక మధుర స్వరంలో చెప్పాడంట ఆయన పరమాత్మ. నేను ఇది సంధియుగంలో నేను అవతరిస్తాను. నేను ఆ రాజులందరిని అంటే రాక్షసులందరూ చాలా కాలాలుగా తపస్సు చేసి, చావు లేకుండా వరం పొంది, మళ్ళా పుట్టి, ఇలా హింసతో కూడినటువంటి రాక్షసులందరూ రాజులుగా జన్మిస్తారు. అది సంధికాలం. నేను అవతరిస్తాను. నేను అప్పుడొచ్చి భూభారాన్ని తగ్గిస్తాను. నువ్వు బాధపడొద్దు అని భూదేవికి చెప్పమన్నాడంట. ఆ మాట చెప్పాడు బ్రహ్మదేవుడు. భూదేవి తిరిగొచ్చేసింది. ఇప్పుడు ఈయన అందరిని సన్నాహం చేశాడు. దేవతలందరినీ కృష్ణ పరమాత్మగా అవతరిస్తున్నాడు వాసుదేవుడు. ఆయన్ని కూడా మీరు సహాయ సహకారాలు అందించేదానికి దేవతలనందరినీ ఎళ్ళమంటారు. వెళ్ళమంటే వాళ్ళందరూ ఋషులందరూ ఎవరుగా వస్తారు? గోపాలకులుగా వస్తారు. ఇంక దేవతా స్త్రీలందరూ గోపికలుగా వస్తారనమాట. అయితే వీళ్ళు మాత్రం యశోద, నందులు మాత్రం అంటే అక్కడ వసువు ఆయన. ద్రోణుడనేటువంటి వసువు. ఆయన భార్య ధార. వాళ్ళు మాత్రం మేము ఆయన్ని చిన్న బిడ్డగా పోషించుకుంటాము, చూసుకుంటాము. అలాంటి వరం ఇవ్వు అంటే ఇస్తాడు బ్రహ్మ. అలా వస్తారనమాట. అందుకే చూడండి రేవతి మాత గర్భంలో సంకర్షణుడిని ప్రవేశపెట్టినప్పుడు ఏడో గర్భాన్ని దేవకి గారు 2 నెలలకే బిడ్డ పుడతారు. పుడితే అంటే వ వసుదేవుడి భార్య ఆమె. ఆయన్ని జైల్లో పెట్టున్నారు కదా! ఈ నందుడు ఈమెకి అన్నవుతాడు. కాబట్టి ఈమె ఇక్కడికి ఉంటదనమాట. రే ఈ వసుదేవుడికి అంతే. అప్పుడు ఈమేం చేస్తారు అంటే రేవతి కాదండి. బలరాముడు గారి తల్లి పేరు. రోహిణి మేడం. రోహిణి. సారీ అండి. క్షమించాలి. బలరాముడు గారి భార్య పేరు రేవతి. ఈ రోహిణీ మాతని గర్భంలో 2 నెలలకే బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళేం ప్రశ్నించలేదు. మనలాగా అవాకులు చవాకులు పేలలేదు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు గోపాలకులు గాదు. దేవతలు. వాళ్ళకి తెలుసు. అంతర్గతంగా తెలుసు. పైకి అలా ఉన్నారు గానీ, వాళ్ళు దేవతలనమాట. అందుకే ఎటువంటి ఆయనకెప్పుడు ఎదురు చెప్పలేదు వాళ్ళు. ఆయన ఏం చెప్పారంటే చెప్పారు. భగవంతుడే ఇచ్చాడు రోహిణీ మాతకి బిడ్డనని ఆనందపడిపోయారు. కాబట్టి ఇక్కడ బలరాముడిని పంపించాడు. బలరాముడు ఎవరు అంటే ఆయన పానుపు ఆదిశేషుల వారు. ఇలాగ ప్రతి ఒక్కరు దేవలోకం నుంచి వచ్చారనమాట. వచ్చి ఇక్కడంతా సెట్ అయింది. అలాగా వాసుదేవులొచ్చి ఈ ధర్మ సంస్థాపన చేశారనమాట. కాబట్టి ఈయన పరివర్తన రహిత మార్పు లేనివాడు. ఎన్నో జన్మలు తీసుకుంటుంటాడు. పెద్దలేం జెప్తారు అంటే, ఈ ఒక్క రూపం తప్ప మిగతా రూపాలన్నీ అంతో ఇంతో కొంచెం భూలోకంలో పుట్టినందుకు కొంచెం చెల్లిస్తారంట. కానీ ఈయన మాత్రం భూలోకంలో పుట్టినా గాని చెల్లించని రూపం.
దేనికి అంటే చెప్పాం గదా! ఏ గుణాలకి లొంగనివాడు. గుణాలతో ఉంటాడు, కానీ గుణాలకు లొంగడు. కాబట్టి వ్యూహ చతుష్టయంలో ఈ వాసుదేవుడు మొదటి రూపం. కాబట్టి ఇది 51వ లక్షణం అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఇవే భాగవతం కథలు మొత్తం తీసుకోండి. ఆయన గుణాల్లో గూడా ఎక్కువ ఇవే కనిపిస్తుంటాయి. భాగవతాన్ని సప్తాహ దీక్ష అంటారు. 6 రోజులు ఇనిపించి, ఏడో రోజు దీక్ష ముగిస్తారు. ఇలా ఎన్నో చేస్తా ఉంటారు. భాగవత సప్తాహం అని. అంటే పరీక్షిత్ మహారాజు కి ఆయన శుక్రవారం చెప్పాడంట. 6 రోజులు చేశారు. అప్పటినుంచి భాగవత దీక్ష వస్తోందనమాట. ఎందుకు ఇంత పుణ్యాత్ములైపోతారు భాగవద్గీత అంటే, మనలో చాలా చేంజెస్ వస్తాయి. పాపాలు జెయ్యం. ఎందుకంటే అక్కడంతా పాపం జేసి, మళ్ళా భగవంతుని ఆశ్రయించినోళ్ళే ఎక్కువుంటారు. ఆ కథలు విన్నప్పుడు మనకు తెలుసో తెలియకుండానో చాలా మార్పులొస్తాయి. మా క్లాస్‌లో పిల్లలు కొంచెం ఇద్దరు, ముగ్గురు రెబెల్‌గా ఉంటే, నేను ఒక స్టోరీ జెప్పాను భాగవతంలోదే. చాలా మార్పొచ్చింది. అలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, వయసులో ఉండేవాళ్ళు అందరూ వింటుంటే పరివర్తన, మనలో పరివర్తన అనేది వస్తుంది. ఎవరి ద్వారా? ఈ పరివర్తన మార్పు లేనటువంటి ఈయన గుణం నుంచి మనం పరివర్తన చెందుతాం. ఈ భాగవత కథలు వింటుంటే. మాస్టర్స్ ఈరోజు మనం రాధాకృష్ణుల దయతో, గురువుల దయతో 47వ గుణం సర్వ ఆరాధ్య అంటే ఆయన్ని అందరూ ఆరాధించవచ్చు అనేది నేర్చుకున్నాం. 48వ గుణం సర్వసంపన్న. ఆయన వైభవం ఎలాంటిదో తెలుసుకున్నాం. 49వ గుణం సర్వసమ్మాన్య. ఆయన్ని అందరికన్నా గౌరవనీయమైన వాడు. చాలా గౌరవించదగినవాడు అని తెలుసుకున్నాం. 50వ గుణం పరమ నియంత. ఆయన సర్వోన్నత నియంత్రికుడు అని తెలుసుకున్నాం. 51వ గుణం పరివర్తన రహిత్. ఆయన మార్పు లేనివాడు అని తెలుసుకున్నాం. ఇందులో మనకు తెలిసినటువంటి జ్ఞానం, మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అందుకున్నాం. ఈరోజు గుణాల్లో నాకు బాగా మనం పాటించాల్సింది అనిపించింది వైభవం. కొద్ది సంపన్నానికి అంటే 40వ గుణం మనం కొద్ది సంపదకే మనకు గర్వం వచ్చేస్తుంది. కొద్ది అధికారానికే మనకు గర్వం వస్తుంది. ద్వారకా వైభవం చూడండి. ఆయన వైభవం అంతా చూడండి. ఆయనలో ఏమాత్రం లేదు. వదలాలా ఉన్నప్పుడు వదిలేసాడు. ఆయన వైభవాలతో పోల్చుకుంటే మనం ఎంత చిన్న వైభవాలు. మనం వాటిని పట్టుకొని వేలాడతాం. నాకేంటి అనుకుంటాం. కాబట్టి ఈ ఒక్క లక్షణాన్ని మనం పట్టుకుంటే అన్నీ పట్టుకోవాలి. ఈ ఒక్క లక్షణం మనల్ని ఎక్కువ వెంటాడుతుంది అనుకుంటాం. ప్రతి ఒక్కరు చూడండి కొద్దిగా రాంగానే ఒక విద్య రాంగానే అహంకారం వస్తుంది. ఒక వైభోగం రాంగానే అహంకారం వస్తుంది. ఒక పెద్ద మేడ కట్టంగానే అహంకారం వస్తుంది. లేదు ఒక పెద్ద సంస్థ స్థాపించగానే అహంకారం వస్తుంది. కొంచెం ఆధ్యాత్మిక విద్య రాంగానే అహంకారం వస్తుంది. కాబట్టి ఏదో కొద్ది వైభోగానికే మనం పతనమైపోతుంటాం. పరమాత్మ ఎంత వైభోగంగా ఉన్నాడు. వదలాల్సినప్పుడు వదిలేశాడు. నాకిది చాలా అద్భుతంగా అనిపిచ్చింది. అన్ని గుణాలు మనల్ని ఉద్ధరించేవే. పరమాత్మ దయతో, రాధాకృష్ణుల దయతో వచ్చే వారం ఇంకో 5 గుణాల గురించి, దానిలోని జ్ఞానకోణం గురించి తెలుసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైమ మేడంకి కృతజ్ఞతలు. నాపై అపారమైన కరుణ చూపి, వారి కథను వారు నా ద్వారా చెప్పించుకుంటున్న రాధాకృష్ణులకు ఆత్మ ప్రణామాలు. కోటి కోటి కృతజ్ఞతలు. వింటున్న మీ ప్రతి ఒక్కరికి, ఆత్మ బంధువులకి ఆత్మపూర్వక ప్రణామాలు. స్వస్తి.